హాయ్ అండి, నాకు తెలిసి విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే యాక్చువల్లీ మనది సివిల్ సర్వీసెస్ సిరీస్ ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. బట్ చాలా రోజులుగా పాండమిక్లో సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రిక్వెస్ట్ చేయగా ఒక్క ఇంటర్వ్యూ నాకు ఇవ్వడానికి అంగీకరించిన ప్రస్తుతానికి శిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. శిరీష్ గారు షీ టీమ్ అండ్ భరోసాకి అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్, బాగున్నానండి. మీరు బాగున్నారు? చాలా రెగ్యులర్ క్వశ్చన్ బట్ ఫిర్ బి పాండమిక్ లో అడగాల్సి వస్తుంది అందరు. లేదు, చాలా బాగున్నాము. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ మ్యామ్, అబ్సల్యూట్లీ మ్యామ్. ఏంటి బేసిక్గా మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది వచ్చేసి సంగారెడ్డి. ఓకే. సో అమ్మ వాళ్ళది సంగారెడ్డి, నాన్న వాళ్ళది హైదరాబాద్. కానీ అమ్మమ్మ వాళ్ళ సపోర్టు అందరి గురించి కూడా మేము నలుగురం పిల్లము. సో నాన్న అమ్మ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారనమాట. సంగారెడ్డిలోనే 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. మీ ప్రొఫైల్ చూస్తే మీరు ఇంజనీరు, ఆ తర్వాత మీరు చాలా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశారు. ఇండియా కాకుండా కూడా అదర్ కంట్రీస్ కూడా మీరు పనిచేశారు. మళ్ళీ ఇటువైపు ఎలా వచ్చారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. భలే అసలు అంటే ఆ జీల్ అనేది ఎలా వస్తుంది అనేది అర్థం కాదు. ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి 10th తర్వాత ఎక్కడ చదివారు అన్నది చెప్తారు మాకు? 10th క్లాస్ వరకు సంగారెడ్డిలో చదువుకున్నాను, గాంధీ సెంటినరీ హై స్కూల్లో. దాని తర్వాత +2 +1 +2 వచ్చేసి నలంద కాలేజ్లో చదువుకున్నాను, నారాయణగూడలో. సో దాని తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చేసి ఇంజనీరింగ్ ఈసీఈ జేఎన్టీయూలో చేశాను, ఇక్కడ కుక్కట్పల్లి యూనివర్సిటీలో. సో దాని తర్వాత మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విప్రో టెక్నాలజీస్లో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి అలా ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. బట్ మొదటి నుంచి కూడా ఇదే ఇంట్రెస్ట్, సివిల్ సర్వీసెస్లో చాలా ఇంట్రెస్ట్. బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అప్పుడు రిసెషన్ టైంలో అంతమందిలో చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్లో సింగిల్ డిజిట్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో అలాంటి మంచి ఆపర్చునిటీ, దట్టు ప్రెస్టీజియస్ కంపెనీ లైక్ విప్రో టెక్నాలజీస్లో 3rd ఇయర్లోనే సెలెక్షన్ వచ్చేసరికి ఐ థాట్ ఐ విల్ ఎక్స్ప్లోర్ దట్ ఆపర్చునిటీ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. మోరోవర్ నాకు కొంచెం ఏజ్ కూడా, అంటే బిఫోర్ 20 years ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అనమాట. సో అలా అయ్యేసరికి సివిల్ సర్వీసెస్ ఆప్షన్ యాజ్ యూ ఆల్ ఆర్ అవేర్ 21 yearsకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను సరదాగా అక్కడ ఒక 1 year 1.5 years చేసుకొని చదువుకుంటూనే జాబ్ చేసుకుందాము అని ఆ ప్లాన్తోని అక్కడికి డైవర్ట్ అయ్యాను. బట్ దాని తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్, మెరిట్ బేస్డ్ పైన విప్రో టెక్నాలజీస్ వాళ్ళు ఆన్సైట్ ఆపర్చునిటీ పంపించారనమాట. ఆన్సైట్కి పంపించారు. ఫిన్లాండ్ నోకియా కంపెనీకి, T-Mobile సింగపూర్ది. సో ఇలా చాలా వర్క్ చేయాల్సి వచ్చింది అక్కడ. సో అక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన ఫిన్లాండ్కి ఒక వెరీ యంగ్ గర్ల్ని పంపించడం వాజ్ అ వెరీ రిస్క్ టేకెన్ బై అవర్ మేనేజర్ దాట్ టైమ్. బట్ ఏంటంటే ఫినిష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో నేను కూడా చాలా స్కెప్టికల్గా, డౌట్ఫుల్గా ఉన్నాను వెళ్ళాలా, బికాజ్ మై ఎంటైర్ ఎయిమ్ ఈజ్ ఇన్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. సో నేనేంటి దీంట్లో ఓరికి 1.5 years చేద్దాం అనుకున్నాను. బట్ దిస్ ఆపర్చునిటీ ఐ గాట్ అండ్ చాలా సందిగ్ధంలో ఉండింది అప్పుడు డెసిషన్ తీసుకోవడం, వెదర్ టు గో ఇన్ టు దిస్ ఆర్ దాట్ అని, ఆఫర్ రిజెక్ట్ చేద్దామని. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాజ్ గవర్నమెంట్ సెక్టర్కి ఎప్పుడైనా రావచ్చు ప్రైవేట్ సెక్టర్ నుంచి. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసెస్ అని. ఏజ్ కూడా ఇంకా ఉంది, ఏజ్ కూడా ఎలిజిబిలిటీ కూడా రాలేదు అప్పుడు. సో ఆ మంచి ఆపర్చునిటీ, వచ్చిన ఆపర్చునిటీ వదులుకోవాలి అని అనుకోలేదు. బికాస్ ఐ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్. ఈవెన్ టుడే ఐ ఫీల్ దట్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ జాయిన్డ్ దాట్ ఐ వుడ్ హ్యావ్ ఫీల్ బ్యాడ్ అనమాట ఇప్పుడు. బికాస్ నాకు చాలా వైడ్ యాంగిల్స్ తెలిసింది అనమాట. బయట ప్రైవేట్ సెక్టర్ హౌ డు దే వర్క్,
బికాస్ ఇప్పుడు చాలా మంది కొంతమందికి తెలియని వాళ్ళకి దే కమ్ మామూలుగా షీ టీమ్స్లో భరోసాలో దే కమ్ అండ్ దే స్పీక్ యాజ్ ఇఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేము ఇలా అని చెప్తుంటారు. బట్ లేటర్ వెన్ దే కమ్ టు నో దట్ ఓకే యూ ఆర్ ఆల్ అవేర్ హౌ దిట్ వర్క్స్ అని చెప్పి తెలుస్తుంది. సో అలా సాఫ్ట్వేర్లో ఆల్మోస్ట్ 4 years ప్లస్ చేశాను అక్కడ. సో దాంట్లో భాగంగా ఆన్సైట్ ఆపర్చునిటీ మనకి ఫిన్లాండ్లో వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఆ పార్ట్లోనే యూరోప్ అంతా కూడా చేయాల్సి వచ్చింది. సో యా ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద యూరోప్. సో ప్యారిస్, స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఐ థింక్ ఐ విజిటెడ్. ఇటలీ, వాటికన్ అవన్నీ కూడా చూసాను. నైస్ అండి. అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయడము, బికాస్ నాట్ ఎవ్రీబడి వుడ్ గెట్. అండ్ యూజువల్గా ఫిన్లాండ్కి పంపించడము అనేది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ డెసిషన్ అండ్ రిస్క్ డెసిషన్ బై మేనేజర్స్. పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోదు, పర్ఫార్మెన్స్తో పాటు యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో డస్ మ్యాటర్ ఎ లాట్. ఎస్పెషలీ ఫినిష్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంగ్లీష్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ కొంచెం బట్ ఫినిష్ లాంగ్వేజ్ మాట్లాడకపోయినా అర్థం చేసుకోవడం ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ చాలా మంచి కంట్రీ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దస్ కంట్రీ. కానీ ఇక్కడి నుంచి మీరు ఒక్కళ్ళు వెళ్ళడం అప్పటికి ఐ థింక్ మీరు ఇంకా నో మ్యారేజ్ అవ్వలేదు, జస్ట్ 21+. ఇంటి నుంచి మీకు ఏమి అభ్యర్థి? ఇంటి నుంచి అసలు ఆబ్జెక్షన్స్ కాదు, ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంది అని చెప్పాలి. బికాస్ మై పేరెంట్స్ బోత్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు నౌ రిటైర్డ్. అమ్మ టీచర్, నాన్న ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తారు. మేము నలుగురిలో పెద్దదాన్ని నేను. మీరు పెద్ద, మీ తర్వాత అండి? ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు యా. సో ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు, ఎప్పుడు కూడా. స్పెషల్లీ నేను ఫారెన్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీబడి వాజ్ షీస్ జస్ట్ 21 అండ్ నేను చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్గా ఉండేదాన్ని అప్పుడు. చాలా ఫిజికల్లీ ఆల్సో ఐ వాజ్ వెరీ వీక్, నాట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అది. సో చాలా టెన్షన్, భయపడ్డారు. అంటే రిలేటివ్స్, పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ భయపడ్డారు. బట్ అమ్మ నాన్న నో షీ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు చాలా ఎంకరేజ్ చేశారు. అంటే దే బిలీవ్ ఇన్ మీ అండ్ అకాడమిక్సే కాకుండా షీ క్యాన్ సర్వైవ్ ఎనీవేర్. అక్కడ 4.5 సంవత్సరాలు మొత్తానికి ప్రైవేట్ జాబ్ చేసి మరి మళ్ళీ మీకు అంటే ఈ సివిల్స్ వైపు రావాలి అనేది ఎప్పుడు అంత స్ట్రాంగ్గా టర్న్అప్ అయిందంటే ఏం చెప్తారు? నాకు అండర్ కరెంట్గా అది పాస్ అవుతూనే ఉంది. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ దట్ ఎవ్రీ టైమ్ అంటే బ్యాక్ వచ్చేద్దాము అనుకున్నప్పుడల్లా అది కంటిన్యూ అయిపోతుంది. సో మై ఏజ్ వాజ్ 23 వచ్చేసింది, 24. ఐ వాజ్ లైక్ నో నేను అనుకుంది ఒకటి, నేను వెళ్ళాలనుకున్న డైరెక్షన్ ఒకటి, అండ్ నేను ఇప్పుడు వెళ్తుంది ఒకటి. దో ఐఎమ్ హ్యాపీ అండ్ నాకు వచ్చే రివార్డ్సే కానీ దాంట్లో ప్రమోషన్సే కానీ అన్నీ వస్తున్నాయి. అండ్ స్లైట్లీ ఐ థింక్ ఐఎమ్ ఇన్క్లైన్ టు దిస్. లేదు నేను అసలు బ్యాక్ టు నార్మల్ వచ్చి దెన్ ఐ హ్యావ్ టు చేంజ్ మై డైరెక్షన్ అని చాలా స్ట్రాంగ్గా అనిపించి ఆల్ ఆఫ్ అ సడన్గా ఐ స్పోక్ టు మై ఫాదర్ అండ్ సెడ్ దట్ నాన్న నేను వచ్చేయాలనుకుంటున్నాను, ఇక్కడ పంపించేట్లు లేరు అసలు. సో ఐ కన్వేడ్ దెమ్ దట్ మ్యారేజ్ సెటిల్ అయింది నాకు అని చెప్పి వాళ్ళకి అక్కడ చెప్పాను. సో దే ఆఫర్డ్, పాపం ఫిన్లాండ్లో హెల్సింకి ఎస్పో వాళ్ళు, తాంపరే వాళ్ళు ఆఫర్ చేశారు మీ స్పౌస్ని కూడా ఇక్కడికి రమ్మని. బికాస్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్ అప్పుడు. సో ఇక్కడికి రమ్మని చెప్పండి, వీ విల్ ఫెసిలిటేట్ అని చెప్పారు. బట్ నో యాక్చువల్గా నాది ఎయిమ్ అంతా వేరు, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, చాలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి ఆల్ ఆఫ్ అ సడన్గా రిజైన్ చేసి వచ్చాను ఇక్కడికి. ఇట్ వాజ్ అ వెరీ వైల్డ్ డెసిషన్ బికాస్ నో జాబ్ ఇన్ హ్యాండ్. అండ్ యూ నో అబౌట్ గవర్నమెంట్ సెక్టర్, మీకు నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ పడతాయి అని ఏం లేదు. సో ఒక జాబ్, ఇంత మంచి జాబ్, రోజీ జాబ్, హైలీ పెయిడ్ జాబ్, వితౌట్ ఎనీథింగ్, ఏం ప్రాఫిట్స్ లేకుండా అలా వదిలేసి రావడం అనేది ఇట్ వాజ్ అ వెరీ వైల్డ్ డెసిషన్. నాట్ టేకెన్ పాజిటివ్లీ బై ఎవ్రీబడి బట్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై హస్బెండ్ సపోర్ట్. అప్పుడు వీ నో ఈచ్ అదర్ సిన్స్ బిగినింగ్. సో తను కూడా వీ నో దట్ ఎనీవేస్ యూ విల్ క్రాక్ ఇట్, సో మీరు ధైర్యం చేసి వచ్చేయడం ఇస్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పి చెప్పారనమాట. రాగానే మ్యారేజ్ చేసుకొని దెన్ కంప్లీట్లీ ఇంటూ దిస్ అనమాట. ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత దట్స్ గ్రేట్ అండి. ఎందుకంటే
పెళ్ళి అన్నింటికి అవగాహన, అన్నింటికి కూడా ఘాతాలే అని చెప్తూ ఉంటారు కదా. పెళ్ళి అయిన తర్వాత ఓకే, అయిన తర్వాత వచ్చి అంటే మీరు రాయడమే గ్రూప్ 1 రాశారండి? రాయడమే గ్రూప్ 1. సో సివిల్స్ కూడా అటెంప్ట్ చేద్దాము అని అనుకున్నాను. మళ్ళీ ఐ డోంట్ నో కంప్లసెంట్ ఒకసారి ఇది వచ్చేది ఫస్ట్ అటెంప్ట్కి వచ్చిందండి నాకు. ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసరికి సంహౌ ఇది రాసిన తర్వాత కూడా ఇంకా సివిల్స్ రాద్దామని ఉండింది. అది నా మీద నాకు పెద్ద కంప్లైంట్ అనమాట. ఐ ఫెల్ట్ వెరీ కంప్లసెంట్. తర్వాత కూడా రాయలేకపోయాం. ఎందుకంటే ఆల్రెడీ 4.5 years మీరు ప్రైవేట్ జాబ్ చేశారు. అప్పటికే మీరు మీలో ఉన్న ఆ దృఢ సంకల్పాన్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఒకటి వచ్చాక ఓకే అట్లీస్ట్ నేను ఏదో ఒకటి అచీవ్ చేశాను, మెంటల్గా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఉంటుంది మీకు, అంతేనా? అంతే, బట్ నాట్ వెరీ అంటే అది రాలేదు అన్న అది కూడా బాధ కూడా ఏం లేదు. బట్ వచ్చి ఉండాల్సింది, ఐ మీన్ అటెంప్ట్ చేసి సీరియస్గా అటెంప్ట్ ఇవ్వాల్సింది అనేది మాత్రం ఎప్పుడూ హాంట్ చేస్తూ ఉంటుంది. బట్ మ్యారేజ్ తర్వాత బికాజ్ అంత ఈజీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఏం కాదు, బట్ అన్నిట్లో సక్సెస్గా అన్నీ మేనేజ్ చేసుకోవాలి అంటే చాలా ఎక్కువ సాక్రిఫైస్ కావాలి అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ కావాలి. అండ్ ఆల్రెడీ చాలా లక్కీ అదంతా సపోర్ట్ ఉండింది, నేను సాధించగలిగాను అని. బట్ ఇంకా కొంచెం కష్టపడితే వచ్చేది డెఫినెట్గా అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్కడో కంప్లసెంట్ అయిపోయి వదిలేసామేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది బాగా. బట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐఎమ్. హెల్ప్ చేసే హెల్ప్ చేసే అథారిటీ అయితే ఉంది అని చెప్పేసి హ్యాపీగానే. కానీ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ డాక్టర్స్ కానీ పర్టికులర్లీ జ్యుడిషియరీ కానీ ఎక్కువ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్తో ఎక్కువ మీరు లింకప్ అయిన జాబ్స్ అన్నీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో చాలా తక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది. సో మీ జనరల్గా ఏంటంటే అమ్మాయి అనేటప్పటికీ ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా తనే చేస్తుంది అనేది ఒక చాలా ఏళ్ళ నుంచి మనకు అలవాటు అయిపోయిన పని అది. సో ఎలా మీరు ఇంట్లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందంటే జనరల్గా ఆయన సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నట్టు థింగ్స్ తను హీస్ వర్కింగ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ అండి ఒక మల్టీనేషనల్ కంపెనీలో. సో ఇద్దరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అండ్ నేను లక్కీ ఏంటి అంటే మా అత్తయ్య గారి ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ మా హస్బెండ్ లవ్ మ్యారేజ్. సో మా హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ చాలా ఉంటుంది. అందుకని మాకు స్పెసిఫిక్గా టఫ్ టాస్క్ అని అనిపించట్లేదు. ఈవెన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో మ్యారేజ్ తర్వాత అచీవ్ చేయడం అంటేనే యూ కెన్ ఇమాజిన్ అన్ని పనులు చేసుకొని చదువుకున్నాం మేము కూడా. బట్ ఇట్ వాజ్ లైక్ ఎ షేరింగ్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అలా ఉండి వాళ్ళ సపోర్ట్ అండ్ నా విల్ డిటర్మినేషన్తో ఈజీగా అనిపిస్తుంది. యూ ఆర్ వెరీ రైట్. బికాజ్ ఇలాంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఈ టైంలో నేను ఇంట్లో ఉన్నాను, నేను రాను, దిస్ ఈజ్ మై ప్రైవేట్ టైం అని చెప్పలేము. అంటే వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ నాట్ కంప్లీట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. సో వీ హ్యావ్ వర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అలాంటప్పుడు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని వీ హ్యావ్ టు ఇన్వాల్వ్. మా హస్బెండ్ని, అత్తయ్య మామయ్యని, పిల్లల్ని. సో వీళ్ళందరికీ కూడా తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ షీ ఈస్ డూయింగ్, అంటే వాట్ హర్ వర్క్ వాట్ ఇట్ డిమాండ్స్ ఫ్రమ్ హర్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు. బికాజ్ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇఫ్ దే స్టార్ట్ డిమాండింగ్ మై టైమ్ ఎట్ హోమ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. చేయలేము అని చెప్పలేదు, బట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదే వాళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళందరూ నా జాబ్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ ఐ కుడ్ డూ విత్ ఈజ్ అనమాట. మన జాబ్ చేయడము చాలా ఈజీగా చేయొచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పెద్ద టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ మాకే కాదు మీకు అందరికీ కూడా. సో చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. బట్ ఏంటంటే మన ఇష్టంగా చేస్తే ఏది కూడా కష్టంగా అనిపించదు. వెన్ యు ఆర్ ఎట్ వర్క్ ప్లేస్, ఇంట్లో నుంచి ఫోన్ వస్తే అడ్రస్ చేయకుండా కట్ చేయడము ఆర్ వాట్ ఎవర్ అడ్రస్ చేయకుండా ఉంటే యూనో మీ మీద ప్రెషర్ బిల్డప్ అయిపోతుంటుంది. యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ ఏ కాల్ అండ్ దెన్ అడ్జస్ట్. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వర్క్ నేను చేయను, కుదరదు అని కాకుండా వెన్ యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్, వన్స్ యు ఆర్ ఇండక్టెడ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ యూ హ్యావ్ టు బీ అవైలబుల్ అండ్ అప్రోచబుల్ త్రూ అవుట్.
సో అలా ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజంగా అండి, అర్థం చేసుకున్నాడు, లేకపోతే చాలా ప్రాబ్లం. యా, బికాజ్ అండ్ ఇంకోటి మనం కూడా యాజ్ అ వర్కింగ్ ఉమెన్ కూడా కంప్లీట్గా వర్క్లో ఎన్గ్రాస్ అయ్యి కంప్లీట్గా పర్సనల్ లైఫ్ ఇది చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ యూనో స్లోలీ ఎంత మంచి వాళ్ళైనా ఎంత అండర్స్టాండబుల్ వాళ్ళైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ క్రాపింగ్ అప్. అలా కాకుండా మీరు వర్క్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు వీఆర్ ఎంటైటిల్డ్ ఫర్ లీవ్స్ కదా, సో టేక్ అ బ్రేక్ అండ్ దెన్ గో ఫర్ అ వెకేషన్ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు వర్క్ people don't start complaining on your time and all. And మనం ఉన్నప్పుడు వాట్ ఎవర్ గుడ్ వీ కెన్ డూ 100% మనము వాళ్ళకి క్వాలిటీ టైం ఇచ్చేస్తే దే విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ పూజలప్పుడు, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు, స్పెషల్ డేస్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అప్పుడు డెఫినెట్గా వీ విల్ టేక్ అ బ్రేక్, ప్రొవైడెడ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేకపోతే. సో ఎవ్రీ బర్త్డేకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏం రాదు కదా. సో వెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దేర్, మీరు టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెన్ సిచ్యువేషన్ అరైజెస్ వెర్ ఇన్ యువర్ టైమ్ ఇస్ డిమాండెడ్, అప్పుడు వాళ్ళకి స్పెషల్ డే అయినా కూడా దే విల్ సాక్రిఫైస్. నిజం. కానీ మ్యామ్, పెళ్ళికి ముందు చదువుకోవడం వేరు, పెళ్ళి అయిన తర్వాత ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వేరు కదా. ఒకవైపు నుంచి చేసుకున్న వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ సపోర్ట్ అనేది ఎంతో లేకపోతే ఒక అమ్మాయి ఒక రీచ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అవును. సో నిజంగా మీ విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. చాలా 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 అదృష్టవంతురాలు. అందరికీ కూడా అదే చెప్తాను. అండ్ హస్బెండ్ ఎంకరేజ్ చేసేట్టు ఉండాలి, ఇఫ్ నాట్ ఎంకరేజ్మెంట్ అట్లీస్ట్ న్యూట్రల్గా అయినా ఉండాలి. బికాజ్ మ్యారేజ్ తర్వాత చదువుకోవద్దు అని ఎక్కడా లేదు, అండ్ మ్యారేజ్ తర్వాత మీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ బ్లాంక్గా ఉండాలి అని ఎక్కడా లేదు. అండ్ ఇంకోటి, అమ్మాయి మీ ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుంటే ఎవరికి ఉపయోగం అది? 100% ఇల్లు అంతా కూడా ఒక లిఫ్ట్ వస్తుంది. పిల్లల్ని చదివించడమే కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ యూనివర్సిటీ, మదర్ ఇస్ తెలుసు కదా మనకి, చాలా బాగుంటుంది. మదర్ చదువుకున్న ఫ్యామిలీస్ మీరు ఎక్కడ చూసినా ఇట్ ఈస్ ఇట్ గివ్స్ అ ప్రోగ్రెసివ్ థింకింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు వర్క్ చేయొద్దు, ఇంట్లో పని చేయకూడదు అనేది ఎక్కడ లేదు. సో ఎంత మీరు పని చేసినా యూ కెన్ కన్ఫైన్ దట్ టు సమ్ టైమ్. రోజంతా పని చేసుకుంటూ కూర్చోలేం కదా. వీ కెన్ డెఫినెట్లీ వర్క్. అది మన ఫిజికల్గా కూడా చాలా మంచిది, ఫిజికల్గా మెంటల్గా కూడా మంచిది మనం వర్క్ చేయడం. సో ఓన్లీ చదువుకుంటాను వర్క్ చేయకుండా నేను, సో ఐ హ్యాడ్ డన్ ఆల్ ద వర్క్స్ అండ్ డైలీ కోర్స్ అన్నీ కూడా చేసుకొని చదువుకునేదాన్ని. అండ్ అదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు మాకు తెలిసిన ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా చాలా ప్లస్ ఫ్యాక్టర్స్ అయినాయి. అందరికీ చాలామందికి ఉండవు, నేను చాలా అదృష్టవంతురాలని దాంట్లో. బికాజ్ ఇంటికి ఎప్పుడు వస్తారు, ఎందుకు చదువుకోవడము, ఊరికేనే వంటనే చేయాలి ఇంకా చదువుకోదు, ఇలాంటివి ఉంటే నేను మొండిదాన్ని, నేను చదువుకునేదాన్ని ఎలాగో, బట్ స్టిల్ ఈజీగా అయిపోయింది నాకు. కానీ ఈ రోజుకి కూడా ఇంట్లో వంట అంటే ఆడవాళ్ళే ఉండాలి, వైఫే ఉండాలి, అది అమ్మే ఉండాలి. ఒకరోజు బెడ్షీట్ మడత పెట్టినా కూడా హస్బెండ్ కానీ కొడుకు కానీ, ఇంట్లో ఉన్న అత్తగారులైనా మా వాడి చేత పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయొచ్చు కదా. ఈవెన్ వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా పిల్లలు నువ్వే చూడాలి, వంట నువ్వే చేయాలి అనే కండిషన్స్ ఈ రోజుకి ఉన్నాయండి. సో ఆ పాయింట్లో మాత్రం నిజంగా నాకు అనిపిస్తుంది, మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, అంత అండర్స్టాండింగ్ లేదు అంటే మేబీ మీ పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు కాబట్టి మీరంతా మంచి ఫ్రెండ్స్గా ఉంటారేమో అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ బట్ చింతలేని ఫ్యామిలీ, పాజిటివ్ ఓరియంటెడ్ ఉంటుంది, అంటే ఆప్టిమిస్టిక్గా ఉంటాం. సో ఆబ్వియస్లీ అమ్మాయి వంట చేయకుండా అబ్బాయిలే వంట చేస్తూ మగవాళ్ళే ఇంట్లో వంట చేస్తూ నేను చదువుకుంటూ నేను ఏం చేయను అని, ఇట్స్ యారగెన్స్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో మనం యారగెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎంత చేయగలుగుతామో అంత చేసి మిగిలిన టైం చదువుకునే వాళ్ళం 100%. అండ్ ఇంకోటి, అత్త మామలు కూడా కొంత జనరేషన్ గ్యాప్ వల్ల ఎవరైనా వద్దని ఉంటే కూడా మన డ్యూటీ అది, మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా నేను చదువుకుంటే, ఇలా నేను ఆఫీసర్ అవుతే ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు, ఎంతో మంది లైఫ్స్ని టచ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఒక ఆఫీసర్ ఉంటే, మన ఓరియంటేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా అది నేను చెప్పకుండానే అర్థం చేసుకొని దే గేవ్ మీ సపోర్ట్ లైక్ ఎనీథింగ్. ఇంట్లో అమ్మ నాన్నలు
ఇక్కడ సిబ్లింగ్స్, ఇటు అత్తయ్య మామయ్యలు, హస్బెండ్ అందరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా కేక్ వాక్ లాగా అయిపోయింది బేసికలీ. ఐఎమ్ సిల్వర్ స్పూన్ అని చెప్పొచ్చు. నిజం. కానీ చాలామంది సొసైటీలో అమ్మాయి అని అంటే అందం, అమ్మాయి అని అంటే సౌమ్యం, అమ్మాయి అని అంటే కాస్త ఒబ్బిడిగా ఉండడం అనేది అనుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు యూనిఫామ్ వేసి డిఫరెంట్ ఒక డాక్టర్ అయినా లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న జ్యుడిషియరీలో ఉన్న ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళినా సరే అలా అనిపిస్తుంది. నిజంగా అసలు వాళ్ళ అదృష్టం అనిపిస్తూ ఉంటుందండి కదా. మాకేమో స్పెషల్గా మేము ఇంకా లక్కీ, ఎందుకంటే అవర్ యూనిఫామ్ ఈజ్ అవర్ చామ్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ బ్యూటీ టు, అంటే మేము అందంగా ఉన్నామా లేదా అని పక్కన పెడితే మా యూనిఫామే మాకు అందాన్ని ఇస్తుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మంచి చేయడము అనే ఆలోచన ఉండడం ఎంత అదృష్టమో మనకి. మంచి చేయగలిగే అథారిటీని రావడం అనే అదృష్టం కూడా చాలా, రావడం అనే ఆపర్చునిటీ కూడా you can convert your good thoughts into good deeds if you have a authority. అది మనకు ఉన్నందుకు, దట్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఎస్టీమ్డ్ డిపార్ట్మెంట్ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లాట్ కెన్ బి డన్, లాట్ గుడ్ కెన్ బి డన్ ఫర్ ద సొసైటీ. కానీ అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఎస్పెషల్లీ అమ్మాయిలు చదువుతో వచ్చే రెస్పెక్ట్ వేరు, అవును, అలా కాకుండా అంటే చాలా ఉన్నాయి, నేను చదువుని బేస్ చేసుకున్న ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, డాక్టరే కాదు, లేకపోతే ఎక్కడ ఏ ఫీల్డ్ తీసుకున్నా చదువుని బేస్ చేస్తూ ఉంటే అమ్మాయికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అవును. అదే మనం అందాన్ని బేస్ చేసుకున్న ప్రొఫెషన్ ఎంచుకుంటే చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆ పాయింట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి అమ్మాయి ఫస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత, అంటే చదువుని బేస్ చేసుకున్నది వచ్చే ప్రొఫెషనే, ఆ తర్వాత వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి ఏదైనా సరదాకో లేకపోతే ఒక ప్యాషన్గానో చేసుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. అంటే మీరు షీ టీంలో భరోసాలో మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పాండమిక్లో కానీ పాండమిక్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఎలాంటి కేసెస్ మీరు చూస్తున్నారు యాక్చువల్లీ? సో మీరు చెప్పింది 100% ట్రూ అండి. ఎవ్రీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అమ్మాయిలకి. ఎవ్రీ ఫీల్డ్లో మీరు చెప్పారు, అంతరిక్షం వరకు కూడా ఎవ్రీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మనకి ఫౌండేషన్, ఒక ఇల్లు కడితే కూడా మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన ఇల్లు ఎంత కట్టినా కూడా చాలా నాళ్ళు ఉంటుంది. సేమ్ మనం కూడా చదువు అనేది మనము మంచిగా సెట్ అయిపోతే, అంటే చాలా ఎడ్యుకేషన్ వేరు, మళ్ళీ లిటరసీ వేరు, దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. మనం కంప్లీట్గా వాల్యూస్ ఎథిక్స్తోని ఇంబైబ్ చేసుకొని మనం చదువుకున్నది ఇంప్లిమెంట్ చేయగలిగితే, చదువు అంతా కూడా మంచి వాల్యూస్నే ఇస్తుంది మనకి. ఒకటి చదువుకొని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ రాంగ్. సో మనం చదువుకున్నదంతా కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుని ఉంటే అది మనకి ఎప్పటికీ రక్షణగా ఉంటుంది, తోడ్పాటుగా ఉంటుంది. అంటే మన లైఫ్లో నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో వీ డోంట్ నో, బట్ ఎనీ మూమెంట్ యూ క్యాన్ ఫేస్ ఇట్ విత్ విత్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. మాకు ఇప్పుడు షీ టీమ్స్ అండ్ భరోసాలో చాలామంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, జ్యుడిషియరీ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, బట్ హస్బెండ్తో ఇష్యూ, కాకపోతే ఈ సమ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆన్ వాట్ ఎవర్ వాళ్ళకి అయినప్పుడు ఎడ్యుకేటెడ్స్లో నాన్ ఎడ్యుకేటెడ్స్లో ఇదే మాకు డిఫరెన్స్ కనిపించేది. ఎడ్యుకేటెడ్ మ్యామ్ హౌ షల్ వి గో అబౌట్ ఇట్, మ్యామ్ మీరు చెప్పండి, మ్యామ్ మీ సజెషన్ ఇవ్వండి, మేము వెళ్తాము. సో ఇలాంటి. అదే అన్ఎడ్యుకేటెడ్స్ అయితే పాపం వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు, వస్తారు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అంతే. సో వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి ఐడియా కూడా ఉండదు అనమాట. అదే మీరు చదువుకున్న వాళ్ళైతే, మేడం మేము ఇలా చేసాము, ఇలా మోసపోయాము, ఎలా బయటికి రావాలి దీని నుంచి, సో అట్లీస్ట్ మీరు యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అని. సో ఇది మేము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక కేసులో, రీసెంట్ కేసులో అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్, చాన్నాళ్ళుగా అట్లా ఓపిక పడుతూ వస్తుంది. సో పిల్లలు ఉన్నారు అని చెప్పి తను అడ్జస్ట్ అవ్వుకుంటూ వస్తుంది. హస్బెండ్ ఫిజికల్ హెరాస్మెంట్ అండ్ మెంటల్ ట్రామా అంతా చేస్తున్నా కూడా పర్వాలేదు, బికాజ్ ఆమె జాబ్ చేసుకుంటూ ఆయన ₹1 అడగకుండా కూడా మంచిగా పిల్లగాన్ని జాబ్ ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటూ ఆ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తుంది. బట్ ఆ హెరాస్మెంట్ ఎక్కడి వరకు అయిపోయిందంటే, ఇంకా అనుమానం విపరీతం స్టేజ్లో అంటారు కదా, సైకోలాగా బిహేవ్ చేసి తనకు ఫిజికల్గా ఘోరంగా అబ్యూస్ చేసి తను రూమ్ లాక్ వేసేసి, ఆ అబ్బాయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తను రూమ్ లాక్ వేసేసి ఆ అమ్మాయిని పిల్లో పెట్టి చంపబోయాడు.
అమ్మాయి ఇమీడియట్గా వెళ్ళి అంటే ఎంత అలర్ట్గా ఉంటారు, ఇమీడియట్గా వెళ్ళి బాత్రూంలో వెళ్ళి లాక్ చేసేసుకొని, అపార్ట్మెంట్ అది, సో బాత్రూంలో మనకి విండోకి అది ఉంటుంది కదా, గ్లాసెస్ అవి తీసి కింద పడేస్తుంది అని తీసి, కింద ఉన్న వాచ్మెన్ ఏంటి ఇంత ఈ టైంలో ఇలా పడుతుందని ఎంబడే అలర్ట్ చేసి అందరు కలిసి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఆ డోర్ తీయమంటే నథింగ్ హ్యాపెండ్, ఎందుకు ఈ టైంలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నాడు వాడు. లేదు దిస్ ఈస్ వెరీ అన్యూజువల్ ఇన్ దిస్ అపార్ట్మెంట్, మీరు కొత్తగా వచ్చారు, వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఐ వాంట్ యూ టు ఓపెన్ ద డోర్ అని బాగా చెప్తే అతను డోర్ ఓపెన్ చేశారు. చేసి ఆ అమ్మాయి అప్పటికి అక్కడే ఉంది. సో వీళ్ళందరూ వచ్చి వాయిస్ అమ్మ మేము అందరం వచ్చాము అంటే ఓపెన్ చేసింది అనమాట. సో అప్పుడు ఆమె వీళ్ళందరు హెల్ప్ తీసుకొని షీ కుడ్ కమ్ టు మీ అండ్ 100% పిటిషన్ రాసేసి వీ సెంట్ హిమ్ టు రిమాండ్. ఆ అమ్మాయి కానీ చదువుకోకుండా ఉంటే ఇంకా నా కర్మ. ఆ అమ్మాయి చెప్తుంది క్లియర్గా, వాళ్ళ అమ్మ నాన్న అత్త మామ ఇద్దరు కూడా అదే చెప్పారంట, నౌ దట్ యు ఆర్ మ్యారీడ్ ఏం చేసినా పడాలమ్మా నువ్వు అంతే. వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్స్, పేరెంట్స్ కానీ వీళ్ళు ఇన్లాస్ కానీ అన్ఎడ్యుకేటెడ్. సో ఉంటే అమ్మా హస్బెండ్ చెప్పినప్పుడు వినాలి, నువ్వు ఒకటోసారి రెండోసార్లు కొడుతుంటారు, మీరు అది అడ్జస్ట్ అవ్వాలి అని అంటూ ఉన్నారు. బట్ ఈమె డ్యూ టు దట్ థింకింగ్ ఆమె ఇంకా ఇన్నాళ్ళు సమ్వేర్ ఆర్ ద అదర్ ఐ షుడ్ స్టాప్ ఇట్, నేను అనుభవిస్తూ వచ్చానని ఆఫ్టర్ 5-6 years అనుభవించిన తర్వాత షీ కేమ్ బ్యాక్ అండ్ దెన్ మేడం ఇప్పుడు రిపోర్ట్ చేస్తాను నేను అని వచ్చి కేసు పెట్టి వీ కుడ్ రిమాండ్ హిమ్ అనమాట. ఇప్పుడు ఆమె కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో ఎవ్రీబడి వాంట్స్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎవరికి వద్దు చెప్పండి, కానీ అలా అవుతే ఏం చేయాలి అనేది మనము ఎడ్యుకేటెడ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాయి మనకి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తోని అండ్ మనం రోజు న్యూస్ పేపర్స్ చదువుతుంటాము. సో మీరు ఇంట్లో కూర్చొని ఏమి తెలియని వాళ్ళు ఉంటే పాపం వాళ్ళకి షీటింగ్స్ అండ్ భరోసా అనేది తెలియదు, అండ్ ఇలా ఒకరు ఉంటారు వెళ్ళి అడగచ్చు, ఒక హెల్ప్ దొరుకుతుంది అని తెలీదు. సో ఆల్వేస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. సో మీరు అన్నట్టు అందం ఏజ్తో తగ్గచ్చు ఆర్ ఇంకేదైనా ఏజ్తోని ఇది అవ్వచ్చు, కానీ ఎడ్యుకేషన్ అనేది అది ఇట్ ఈస్ లైక్ అసెట్, వెరీ హ్యూజ్ ప్రాపర్టీ, మన జీవితాంతం మనతో పాటు ఉంటుంది. అండ్ మనం బాగుపడడమే కాకుండా తోచినంత ఎవరికైనా సహాయం చేయగలిగే స్టేజ్లో ఉంటాం మనం. సో వీ డూ వర్క్ విత్ మెనీ NGOs అండి. అంత ఎడ్యుకేటెడ్స్ ఏమి ఉండకున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేద్దాము అని ఇవి అందరితో అసోసియేట్ అయ్యి చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 ఆస్పెక్ట్స్ మ్యామ్. ఏంటంటే ఒకటి, హస్బెండ్ ఏం చేసినా ఎంత చేసినా మూగగా భరిస్తూ నడిపించేసే ఆడవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒకటి, అలా అని నేను భరించలేను ఇంకా మీరు ఎందుకు మారు అని ఎప్పుడైతే తను ఫైట్ చేయడం మొదలు పెడుతుందో, తను ఒకవేళ పిల్లలతో బయటకు వచ్చినా సర్వైవ్ అయ్యే పరిస్థితులు సొసైటీలో ఎంత కష్టంగా ఉన్నాయో. మన చుట్టూ ఉన్న జనాలే ఈ పిల్లల్ని పెట్టుకున్న ఈ సింగిల్ పేరెంట్ని చాలా హింసిస్తాయి. కరెక్ట్, నేను చాలా చాలా చూశాను. వెరీ ట్రూ. కానీ ఓవర్ నైట్ మన దగ్గర చేంజెస్ రావండి. ఎగ్జాక్ట్లీ. సో మనకిప్పుడు మన హిస్టరీలో చూసుకుంటే సతీ సహగమన అలాంటి సోషల్ వైసెస్ ఉన్న ప్లేస్ మంది. అంటే ఒక ఓల్డ్ హస్బెండ్, ముసలి హస్బెండ్ చనిపోతే యంగ్గా ఉన్న అమ్మాయిని అట్లా ఫ్యూనరల్ పైర్లో పడేసేవాళ్ళు. అలాంటి హారబుల్ స్టేజ్. అండ్ ఇంకోటి బాల్య వివాహాలు, అలాంటి హారబుల్ స్టేజెస్ నుంచి ఇప్పుడు ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాంతో మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా ఇన్ ఫ్యూచర్ ఐ సీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ సింగిల్ పేరెంట్స్ ఆల్సో. బట్ అన్ఫార్చునేట్ అట్లా ఉండదు. అంటే నా ట్రై ఎలా ఉంటుందంటే, హస్బెండ్ వదిలేసిన తర్వాత తిను మంచిగా ఉండడము, తినకి సపోర్ట్ ఇవ్వడం సొసైటీ, దిస్ ఈస్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇది. బట్ అలాంటి సిచ్యువేషన్కి రాకుండానే మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎవ్రీ మదర్ హ్యాస్ టు ఎడ్యుకేట్ దేర్ మేల్ బేబీస్ మోర్ దాన్ దేర్ ఫీమేల్ బేబీస్. అవును, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని, బ్రదరే కానీ హస్బెండే కానీ నాన్నే కానీ బాబాయ్ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. మేము మన ఇంట్లో ఆడవాళ్ళని మంచిగా చూసుకోవాలి, బయట వాళ్ళని ఏమైనా చేయొచ్చు. నో, మీ వైఫ్ని కోపడుతుంటే ఇంట్లో ఇంకా వేరే ఉమెన్ ఉంటారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేయకూడదు. సో అలాంటిది రావాలని కోరుకుంటాను నేను, రాదర్ దాన్ తను ఒక్కటి బయటికి వచ్చిన తర్వాత సొసైటీ సపోర్ట్ అంటే స్లోలీ ఇట్ విల్ చేంజ్. బట్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అమ్మాయిలు కూడా ఏంటి అంటే కొన్ని, అంటే మా దగ్గర వచ్చేవి వెరీ సెన్సిటివ్గా ఉంటున్నారు. అంటే
చిన్న టీవీ రిమోట్ దగ్గర కొన్ని కేసెస్ మా దగ్గర వీ హ్యావ్ టు టెల్ దాట్ చిన్న చిన్న కోపాలు ఈమె మేడం నేను ఎర్న్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను కదా, వై షుడ్ ఉంటాయి, ఏం చేయాలి అది. ఐ సెడ్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈ ఒక్క దగ్గర స్టక్అప్ అయిపోయి ఉన్నారు మీరు. జస్ట్ ఓపెన్ యువర్ వింగ్స్. అలాంటి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు, చాలా కౌన్సిలింగ్, చాలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి మనం దీనికి వచ్చాము అది అని వెళ్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. చాలా మా దగ్గరకు వచ్చిన మేజర్ కపుల్స్ రీకన్సైల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మేము 3 కౌన్సిలింగ్స్ ఇస్తాము. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒకరు చూసుకోకుండా ఇలా సీరియస్గా ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్ ఓకే, థర్డ్ కౌన్సిలింగ్ వెళ్తే ఇంకా బయటికి రారనమాట, ఇంకా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈగో ఫ్యాక్టర్తోని నేను ఎందుకు తగ్గాలి, నువ్వెందుకు తగ్గాలి, అసలు ఈ తగ్గడం అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి బియాండ్ దట్. సీ వెన్ వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ షుడ్ బి నార్మల్. ఒక ఫ్యామిలీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, 2 కళ్ళు వాళ్ళిద్దరు ఒక ఫ్యామిలీకి. ఎగ్జాక్ట్లీ. సో అది మనం వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారనుకోండి వీళ్ళకి ఈగో హర్ట్, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారనుకోండి ఈ అమ్మాయికి ఈగో హర్ట్. అదే మేము భరోసాలో మేము కానీ కౌన్సిలర్స్ కానీ మేము చెప్తే ఓకే, వాళ్ళు ఇద్దరు కూడా చాలా సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతుంటారు. బాగుంటుంది. డీవీ కేసెస్లో చాలా చిన్న గొడవలతో వస్తారు. ఓకే, తర్వాత వాళ్ళు మంచిగా స్పెండ్ చేసినవి గుర్తు చేస్తూ ఇంత బాగా సపోర్ట్ చేశారు ఇవన్నీ గుర్తు చేస్తుంటే వాళ్ళు చాలా నార్మల్గా అయిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్తారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ మీరు షీ టీంలో జాయిన్ అయిన తర్వాత భరోసా సెంటర్లో కానీ ఏమైనా కేసెస్లో మార్పులు వచ్చాయండి? అంటే ఇటు డైవర్స్ కేసెస్లో కానీ, లేకపోతే అమ్మాయిని అబ్యూస్ చేసే కేసెస్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని, లేదంటే స్టూడెంట్స్లో వెళ్ళిన వాళ్ళు మోసం చేయడాలు, లేకపోతే మైనర్ ఇలాంటి కేసెస్లో ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ, అట్లీస్ట్ ఈ కేసెస్ అమ్మాయి ఇప్పుడు రావట్లేదు అనేది కానీ ఇలాంటిదంటే డెవలప్మెంట్ అని వచ్చిందా, లేకపోతే ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయంట? అంటే రిపోర్టింగ్ పెరిగిందండి. రిపోర్టింగ్ పెరిగింది. మేము మాకు షీ టీమ్స్ అండ్ భరోసాలో మేము పాక్సో కేసెస్ చూస్తాం, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ చూస్తాము, అండ్ రేప్ కేసెస్ చూస్తాము, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చూస్తాం. ఇవన్నీ భరోసాలో చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు షీ టీమ్స్ దాంట్లో ఈవ్ టీజింగ్స్ చూస్తాము. ఇప్పటికీ నిజమండి చాలా వస్తాయి. అండ్ వెరీ సాడ్ పార్ట్ ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు చేస్తారు అనేది తెలియని వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్వి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. బాబాయ్, మామలు అలా వచ్చేసరికి బస్ డ్రైవర్స్, నైబర్స్, ఓనర్స్ కూడా ఇలా వచ్చేసరికి చాలా ట్రస్ట్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకున్నాం కదా, వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. దట్ ఈస్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనమాట. ఏమవుతుంది అంటే ఒక కేసులో వాళ్ళ బాబాయ్ 4-year-old బేబీ గర్ల్ని అబ్యూస్ చేశారు. హూ విల్ ఎక్స్పెక్ట్? అసలు బాబాయ్ అంటే నాన్న, సో ఇంకా కేర్ తీసుకుంటారు, బయట ఎవరైనా వస్తే ఆపేస్తారు అన్నట్టు అనుకుంటాం, కానీ అలా రిపోర్ట్ అవుతుంది. అంటే మేబీ ఇవి ముందు ఉండేవేమో, కానీ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మేము చాలా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి కూడా అవేర్నెస్ పెంచాము. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని మీరు రిపోర్ట్ చేయాలి బయటికి, అప్పుడే ఇది. ఇప్పుడు ఈ నేను చెప్పిన కేసులో అమ్మ నాన్న కొంచెం గొడవపడి దూరం అయిపోయారు. నాట్ డివోర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అమ్మాయి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పిల్లలిద్దరూ నాన్న దగ్గర ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ దాంట్లో కూడా అమ్మాయి బ్యూటిషియన్ ఉంటే వీళ్ళకి నచ్చట్లేదు అది. సో షీ చోస్ దట్ యాజ్ అ కెరియర్ ఫర్ హర్. నేను ఇంకా ఏం చేయలేను మేడం, నేను చదువుకోలేను, నేను ఈ ఐబ్రోస్ చేయడము ఏదో ఇది చేయడమే నేర్చుకొని నేను చేయగలుగుతున్నాను, కొన్ని డబ్బులు వస్తున్నాయి, పిల్లలకి ఫీజు కట్టగలుగుతున్నాను. వాళ్ళ డబ్బులు వాళ్ళు తాగి తందనాలన్నా కూడా నేను పిల్లలకి కంటిన్యూస్గా ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలుగుతున్నాను. ఆమె బాధ ఆమె, వెరీ ట్రూ. ఆమె వీళ్ళు చేయనివ్వకపోతే సఫకేటింగ్గా ఫీల్ అయిపోయి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నాన్న మార్నింగ్ లేసి ఎక్కడికి వెళ్తే నాన్నమ్మ ఉన్నారు, బాబాయ్ ఉన్నారు. సో బాబాయ్ 4-year-old బేబీని తీసుకొని అబ్యూస్ చేశాడు. అండ్ అంతే, ఎవరికి తెలీదు. అమ్మాయికి తెలియని కూడా తెలియదు ఏమైందో అని. సో ఈ కేసులో ఏమైందంటే విత్ భరోసాస్ ప్రోయాక్టివ్నెస్ మేము ఏం చేసామంటే టీచర్స్కి పేరెంటల్ వర్క్షాప్స్, పేరెంట్స్కి, టీచర్స్తోని అండ్ డాక్టర్స్తో కూడా, పీడియాట్రిషియన్స్ వస్తారు కదా, వాళ్ళతో కూడా మేము ఇన్ఫార్మల్గా చాలా ర్యాపో బిల్డప్ చేసుకొని ఎనీ కేస్ ఇఫ్ యూ ఫైండ్ సమ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అయిందంటే ప్లీజ్ రిపోర్ట్ టు అస్.
అని చెప్పారు. అది ఫార్చునేట్లీ ఈ కేసు అసలు ఆ పాప అమ్మ అని బాగా ఏడుస్తుంటే ఇంకా సరే అని అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ పాప ఏడుస్తే ఉంది, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెయిన్ వస్తుందంటే సరే అని తీసుకొని వెళ్ళారు. అమ్మ నాన్న ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఎందుకు వచ్చారు, ఏమైంది పాపకి అంటే జారి పడిపోయింది, వాష్రూమ్లో జారి పడిపోయింది, సో పెయిన్ వస్తుంది అంటుంది. సో డాక్టర్స్ చెక్ చేశారు, గైనిక్ డాక్టర్ చెక్ చేసి 100% సెక్షువల్ అబ్యూస్ అయిందమ్మా, 4 year oldకి ఉన్నట్టు వెజైనా లేదు, సో 100% అబ్యూస్ అయిందంటే దేవర్ లైక్ వెరీ భయపడిపోయారు, ఫుల్ అప్రిహెన్షన్స్తోనే ఓకే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ మాకు కాల్ చేశారు, మాకున్న ర్యాపర్తో, మేడం ఇట్లా వచ్చారు ఒకరు, అబ్యూస్ అయింది, ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అంటే మేము అప్రోచ్ అయ్యాము. బికాజ్ వాళ్ళ ఇంటి పరువు పోతుంది, సో కాల్డ్ పరువు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి, మా ఓన్ బ్రదర్ని మీరు ఇది చేస్తారని. మీరు నమ్మరు, ఇప్పటికి జడ్జ్మెంట్ వచ్చేసింది, అది 25 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది బాబాయ్కి. అమ్మ నాన్న దగ్గర మళ్ళీ బయటికి రాకూడదు. ఎగ్జాక్ట్లీ. అయితే అమ్మ నాన్న ఇద్దరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ లేరు, ఇన్ స్పైట్ ఆఫ్ ప్రూవింగ్ దట్ అమ్మాయి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కన్నా బలైపోకుండా ఉండాలంటే లోపల ఉండాలి కదా. సో ఈ కేసులో అమ్మాయి చెప్తుంది క్లియర్గా, వీళ్ళు చెప్పనివ్వట్లేదు, చాలా ట్యూటర్ చేశారు ఆ అమ్మాయిని. బట్ ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తే వాళ్ళ బాబాయ్ ఫోటో తీస్తే చింపి పడేసిందన్నమాట. బికాజ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ సేయింగ్, అది కన్వేయింగ్ అది ఉంటుంది, అన్నీ చెప్పలేరు కదా. సో బాగా చెప్తే పాప మా అమ్మాయిని భరోసాలా ఎంత బాగుంటుందంటే ప్రొవిజన్ ఫస్ట్ వీ ప్లే విత్ హర్, అంత కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో వీ కుడ్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఫస్ట్, అబ్యూజర్ ఎవరు అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాక 100% ప్రూవ్ అయింది. వాడివి కలెక్ట్ చేశాము, ఈ అమ్మాయివి కలెక్ట్ చేసాము, 100% ప్రూవ్ అయింది. స్టిల్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అబ్బాయి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ దే ఆర్ నాట్ రెడీ టు యాక్सेप्ट. मैम जो भी हुआ हमारे घर में हुआ, हम लोग बाहर नहीं आ सकते, हम लोग को ऐसा मत ఫోర్స్ మత్ కరో ఇలా కాదని డాక్టర్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం. ఎంత వండర్ఫుల్ పీపుల్ ఉంటారు. షీ ఈజ్ ఆల్సో ఫీమేల్ డాక్టర్, వెరీ కైండ్ ఆఫ్ హర్. బికాస్ ఒకసారి కంప్లైంట్ ఇస్తే మీకు డిఫెన్స్ లాయర్స్ దే విల్ డ్రిల్ యూ లైక్ ఎనీథింగ్. అదే కదా ఇప్పుడు ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా పరిస్థితులు ఇప్పుడు తగ్గాయి అంటారండి. అంటే ఈ అమ్మాయిని క్వశ్చన్ చేయడం కానీ, అంటే ఈ జడ్జ్మెంట్స్ వస్తూ ఉన్నాయి, మంచి జడ్జ్మెంట్స్. జుడిషియరీ ఆల్సో షీ వాజ్ మేడమ్ ఫీమేల్, వెరీ కంపాషన్. ఆ అమ్మాయి కూడా చాలా, మేడం కూడా ఇమీడియట్గా జడ్జ్మెంట్ ఇచ్చారు విత్ ఆల్ దిస్ ఎవిడెన్స్. సో ఇలాంటి జడ్జ్మెంట్స్ వస్తుంటే పీపుల్ విల్ స్టార్ట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ పోలీస్ అండ్ జుడిషియరీ. అండ్ ఈ జడ్జ్మెంట్ విత్ ఇన్ 4 months వచ్చింది. దట్స్ గ్రేట్ అండి రియల్లీ. సో యూజువల్గా ఏమవుతుందంటే మనము సంవత్సరాల తరబడి అవుతాయి. ఈ సంవత్సరం తరబడి టైంలో, ఈ గ్యాప్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు. ఇంకొక కేసులో జాగా ఇస్తామన్నారు, దే వర్ వెరీ పువర్, ఓనర్ కొడుకు చేశారు అబ్యూస్. సో మీకు జాగా పడేస్తాం, మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీ అమ్మాయి పెళ్లి చేసేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు పాపం. బట్ మేము ఆ టైం అనేది మేము చాలా తగ్గించేసాం. స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, పాక్సో కోర్ట్స్, దానితో ఏమైందంటే ఇమీడియట్గా ట్రయల్స్ వచ్చేస్తున్నాయి, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఇమీడియట్గా ట్రయల్స్ రావడం, జడ్జ్మెంట్ రావడంతో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ పోలీస్ అండ్ జుడిషియరీ. దానివల్ల ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ ఉంది. ఇలాంటి కేసెస్ అయినప్పుడు రిపోర్ట్ చేయడం ముందు కూడా ఉండేవేమో, ఐ డోంట్ సే ఎస్ ఆర్ నో, కానీ కాన్ఫిడెన్స్ లేక. బట్ ఎప్పుడుకో 3 years తర్వాత వస్తుంది జడ్జిమెంట్, అప్పటి వరకు మనకు జరగాల్సిన లాస్ అవుతుంది, లేకపోతే మీడియాలో హైప్ చేయడము ఏదైనా అవుతుందని వాళ్ళు అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే రిపోర్టింగ్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువైనాయి. బికాస్ విత్ ఇన్ ఫ్యామిలీ అయినా కూడా దే ఆర్ కమింగ్ అండ్ రిపోర్టింగ్. ఓన్ ఫాదర్ అబ్యూజర్ అండి ఒక కేసులో, ఓన్ ఫాదర్ అబ్యూజర్. సో ఇలాంటివి అసలు బయటకు రావు, కానీ విత్ సక్సెస్ రేట్తోని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో రిపోర్టింగ్ అంటే నంబర్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన వీ షుడ్ ఫీల్ బిట్ హ్యాపీ ఓన్లీ, ఇలాంటివి అయినవన్నీ కూడా బయటకు వస్తున్నాయని. అపార్ట్ ఫాదర్ అన్నారు చూసారా, ఆ కేసులో అమ్మాయి చెప్పిందా లేకపోతే మదర్ గుర్తించి చెప్పింది? లేదు, అమ్మాయి చెప్పింది. షీ ఈజ్ a 2-year-old బేబీ, క్లియర్గా చెప్తుంది, అది చాలా బాగా చెప్తుంది. బుబ్బు చేశాడు నాన్న, ఇంత క్లియర్గా చెప్తుంది అనమాట, ఎలా చేశాడు, ఎక్కడ చేశాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా కన్ఫెస్ చేశారు. వాళ్ళ ఫాదర్ కూడా అంటే అదే చాలా బాధ ఉంటుంది. బికాజ్ దీనికి అంతటికీ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్ అండి. సో యూజువల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం, బట్ ఆ క్యూర్ వరకు కూడా వెళ్ళొద్దు, ఓన్లీ ప్రివెన్షన్.
బికాస్ ద డ్యామేజ్, ద ట్రామా దే అండర్గో ఆఫ్టర్ హ్యావింగ్ ద ఒఫెన్స్, అది అంత ఈజీగా బయటకు రాలేరండి పిల్లలు. వాళ్ళకి అది హాంట్ చేస్తూ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత కూడా కంటిన్యూస్ ఫాలోఅప్స్ చేస్తాం తర్వాత కూడా. సో అలా ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇప్పుడు. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు. వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి అర్థం కాదు. ఇప్పుడు హౌ కెన్ యూ టెల్ యువర్ డాటర్ దిస్ ఇస్ దాట్, దిస్ ఇస్ దట్ టు పెద్ద మరి చిన్న పిల్లలకి తెలియదని ఆ చిన్న పిల్లలకే ఎక్కువ అవుతున్నాయి. మేల్ బేబీస్ అండ్ ఫీమేల్ బేబీస్, బోత్ ఆఫ్ దెమ్. సో మేమేం చేస్తున్నామంటే చిన్న చిన్న కార్టూన్స్ చేసి, లేకపోతే బొమ్మలతో చూపించడము వాళ్ళకి చేసి, ఇఫ్ ఎనీథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ టు యూ రిపోర్ట్ టు అస్ అని చెప్పి వాళ్ళకి ఆడుకుంటూనే మంచి చెప్తే వాళ్ళు దే ఆర్ రిపోర్టింగ్ అండి. దట్స్ ఎ గుడ్ సైన్. బట్ అవేర్నెస్ అనేది, ఆ జెండర్ సెన్సిటైజేషన్ అనేది, వాళ్ళకి ఆ సెన్సిటివిటీ 100% కలిగించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉంది, స్కూల్ బస్ డ్రైవర్స్ ఉంటారు, అందరికీ వీ షుడ్ కీప్ ఆన్ టాకింగ్. డ్రైవర్స్ అంటే ఓన్లీ డ్రైవింగ్ కాదు. సో దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ దేర్ కిడ్స్ అండ్ it is their responsibility while dropping and picking up, and no way that they should touch them badly. ఇలాంటివన్నీ వాళ్ళకి వీ షుడ్ కీప్. ఒక్కసారి చెప్పి వదిలేస్తే కాదు, బస్ డ్రైవర్సే కానీ. అండ్ పిల్లల్ని వదిలేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంపవర్ కావాలి. పిల్లలు వాళ్ళు ఎంపవర్ అయితే భయపడతారు. మెనీ కేసెస్లో ఈ పిల్లలు ఏం చెప్తారు, మేము చేసింది తెలీదు బయట అని వాళ్ళకి మోటివేషన్ తెచ్చుకొని చేస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు. బట్ చెప్పుకోరు కదా, మాది బయటకు రాదు కదా, మా కేసు బయటకు రాదు. అండ్ ఒకవేళ వీళ్ళకి ఏమైనా అవుతే మేము డబ్బులు పడేసి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము అని కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇలాంటి కేసెస్లో, ఇలాంటి మంచి జడ్జ్మెంట్స్తో ఏమవుతుంది అంటే భయం అనేది క్రియేట్ అయింది. సో తగ్గుతాయి, 100% తగ్గుతాయి. ఇట్స్ లైక్ ఎ ట్రాన్సిషన్ ఫేస్. కానీ ఇలాంటి కేసెస్ చూసినప్పుడు నిజంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారండి కదా. బయటికి పంపించాలన్నా, చదవడానికి మరి అంతే. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లల తర్వాత ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే అది వేరు. మరీ 2-3 years 4 years పిల్లలు కూడా చేస్తున్నారంటే మానవత్వం ఎటు వెళ్ళిపోతుందో, ఎక్కడ పోతుందో అదే కొంచెం బాధ కలుగుతుంది. అందరినీ మనము అవేర్నెస్ పెంచాలి అంతే. దర్ ఇస్ ఓన్లీ దాట్ రీజన్. వేర్ ఎవర్ యూ ఆర్, అదే చెప్తున్నాను, ఓన్లీ పోలీస్ ఆఫీసర్ కెన్ నాట్ డూ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఒక పార్టీకి వెళ్ళారు, ఒక 2 minutes దీని గురించి జస్ట్ ఇన్ఫార్మల్గా ఇలా అయిందంట కేసు, పిల్లల్ని ఇలా అవేర్నెస్ పెంచండి. అండ్ జనాలకు చెప్పండి. ఈవెన్ మేల్ ఆల్సో వాళ్ళకి తెలిస్తే, ఇలా అయింది అని తెలిస్తే కూడా దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ టు దెమ్. ఇప్పుడు ఇందాక అపార్ట్మెంట్లో ఆవిడ బాత్రూమ్ నుంచి అన్నీ విసిరేయడం అనేది, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మనకెందుకులే, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకెందుకు అని వీళ్ళు అనుకుంటే తన పరిస్థితి ఏమై ఉండేది. యాక్చువల్లీ అది సొసైటీలో డెఫినెట్గా మనకెందుకు అనేది పక్కన పెట్టి మన తోటి వాళ్ళు అనే ఒక ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, నో డౌట్. అందులో దాంట్లో పోలీస్ బాధ్యత ఎక్కువ ఉంది. సో అందుకనే మేము ప్రతి ఒక్క సెక్టర్ని రీచ్ అవుతూ ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు 100% సపోర్ట్ ఇస్తారు మాకు. అండ్ రెవెన్యూ అథారిటీస్, NGOs అందరినీ కలుపుకొని వెళ్తుంటాం మేము. సో రిజల్ట్ 100% చాలా బాగుంది. రిపోర్టింగ్ ఎక్కువ అయింది ఇప్పుడు, బట్ 100% తగ్గిపోతుంది అది. ఇప్పుడు పాండమిక్ తర్వాత, అంటే ఇప్పుడు ప్రస్తుత పాండమిక్లో ఏమైంది అంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయి ఇంట్లోనే కూర్చొని, అండ్ వాళ్ళ గ్రీడ్ వాట్ ఎవర్ ఫిజికల్ డిజైర్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేని పొజిషన్లో అలా ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో 2 sides ఆఫ్ ద కాయిన్. పాండమిక్లో ఎక్కడికి వెళ్ళట్లేదు కదా పిల్లలు, హ్యాపీ, దే ఆర్ సెక్యూర్. బయటికి పంపిస్తే మనకు టెన్షన్ ఉండేది, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా. బట్ ఇంట్లోనే ఉండి ఈ అందరితోని అబ్యూస్ ఫేస్ చేయాలా అనేది చాలా చాలా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి పాండమిక్లో కూడా. డొమెస్టిక్ వైలెన్సే కానీ, యూజువల్గా ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ వైలెన్స్, వైఫ్ అంటే మార్నింగ్ హస్బెండ్ పిల్లలు అందరూ వెళ్ళిపోతే తను అప్పటి వరకు హడావిడిగా అన్నీ చేసేసి షీ విల్ టేక్ సమ్ రెస్ట్. పాండమిక్ టైంలో రెస్ట్ లేదు, రోజంతా కూడా అయ్యేసరికి, అండ్ మెయిన్గా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా అయ్యేసరికి ఆబ్వియస్లీ స్పైరల్ అయిపోయి అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందరూ, చాలామంది.
బట్ మేము ఏం చేసామంటే భరోసాలో ఇన్ స్పైట్ ఆఫ్ పాండమిక్ ఆల్సో వీ కుడ్ డూ వీడియో కాల్స్, వీ కుడ్ డూ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకి మేము ఉన్నాము అనే ధైర్యం. అదే చెప్తున్నాను కదా, మీకు ఎవరు లేరు అంటే యు ఆర్ వెరీ ప్రోన్ ఫర్ వైలెన్స్. అలా కాకుండా ఎవ్రీవేర్ వీఆర్, వేర్ ఎవర్ యూ గో వీఆర్ ఎవ్రీవేర్ వీఆర్. అండ్ మా ఫుట్ ప్రింట్ అలా చూపించేసరికి చాలా మటుకి కంట్రోల్లో ఉంది. ఎక్కడైనా ఒక అమ్మాయి ఒక ఎమర్జెన్సీలో ఉంది, సో భరోసాకో షీటీమ్కో ఫోన్ చేయాలంటే సింపుల్గా ఒక నెంబర్ ఏమైనా అంటే జస్ట్ డయల్ 100 చేస్తే దే విల్ కనెక్ట్ టు అస్ ఇమ్మీడియట్లీ. ఓకే, డైరెక్ట్ నెంబర్ లేదు? డైరెక్ట్ నెంబర్ కూడా ఉంది. చైల్డ్ లైన్ అయితే 1098 ఉంది. భరోసాకి 94 ఐ విల్ గివ్ యూ నంబర్ 9490 616 ఉంది. ఓకే, 9490616555 నెంబర్. సో జస్ట్ వాట్సాప్ ఆల్సో. ఓకే, చాలామంది మాకు బస్లలో తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు చూడకుండా మాకు మెసేజ్ చేస్తే వెళ్ళి రెస్క్యూ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో జస్ట్ అ కాల్ అవే. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ అవేర్. అవును, ఎలా మనం రీచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో తెలిసిన వాళ్ళు ఇంకా అందరికీ కూడా చెప్తే ఎక్కడో ఎవరికో ఇలా పాస్ అవుతూ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇఫ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు సమ్ ఆర్ ద అదర్ వన్, మన పర్పస్ సాల్వ్ అవుతుంది. సో ఎవ్రీడే మాకు ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇమీడియట్గా మా టీం వెళ్ళి వితిన్ 8 minutes మా రెస్పాన్స్ టైం మ్యాక్సిమం రీచ్ అవుట్ అయిపోయి చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే బస్సెస్లో ఏంటంటే యాక్చువల్లీ అంటే అమ్మాయిని అబ్డక్ట్ చేశారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబరే అమ్మాయి. ఎవరితోనో పాండమిక్లో ఏమైందంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి అందరికీ పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఫోన్స్ రావడంతో పిల్లలకి ఏంటంటే ఓవర్ ఎక్స్పోజర్ టు ఇన్ఫర్మేషన్. ఒకటి చూస్తుంటే ఇంకొకటి సజెస్టెడ్ వీడియోస్ వస్తున్నాయి. అలా చూసుకుంటే పిల్లలు అనుకోకుండా పిచ్చి పిచ్చి వీడియోస్, పాన్ వీడియోస్ చూసినవి కూడా ఉన్నాయి. అలా అయ్యేసరికి పేరెంట్స్ గాట్ ఫ్యూరియస్. వాళ్ళు ఏంటి నువ్వు ఇవి చూస్తున్నావు, వాళ్ళకి తెలియదు వాళ్ళు చూస్తున్నావు. దెర్ ఈస్ ఆల్వేస్ అ వే టు కన్వే టు ద కిడ్స్. దట్ టు స్పెషల్ బర్డెన్ లైస్ ఆన్ ద పేరెంట్స్. మనం వాళ్ళని స్పై చేస్తూ డౌట్ఫుల్గా, క్వశ్చనబుల్గా అలా చూడడం కన్నా మనము దిస్ ఈజ్ రాంగ్, దే కీప్ ఆన్ కమింగ్ లైక్ దాట్, కానీ మీరు ఇది చూడకూడదు, ఇవి రాంగ్, ఆర్ సింపుల్గా అవి బ్లాక్ లిస్ట్లో పెట్టడము అలా చేసి ఉంటే ఒకలా ఉంటుంది రిజల్ట్. పిల్లలకి ఏమైందంటే తిట్టడం, ఇంట్లో వాళ్ళు అసలు పిల్లలతో కలవట్లేదు, బయట గ్రౌండ్కి వెళ్ళట్లేదు, వేరే కిడ్స్తో కలవట్లేదు. అలాంటి టైంలో ఓన్లీ ఇంట్లో ఉండి మంచిగా మాట్లాడే వాళ్ళతోని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ, ఒక కేసులో అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళకి యూజువల్గా నంబర్స్ వస్తుంటాయి కదా, దే కీప్ ఆన్ సెండింగ్ సమ్ ఆఫ్ ద అదర్ మెసేజెస్ టు అట్రాక్ట్ ఏజెంట్స్. దాంట్లో ఆ పాపకు వచ్చింది ఆ ఫోన్కి. సో షీ స్టార్టెడ్ యాడెడ్ హిమ్ ఇన్ వాట్సాప్ అండ్ దెన్ స్టార్టెడ్ చాటింగ్. ఆయన ముద్దుగా మాట్లాడేసరికి ఇంట్లో ఏమో అమ్మ నాన్న కొద్ది గొప్ప కోప్పడతారు కదా ఎవరైనా, మనకు కూడా కోప్పడ్డారు. సో అలా అట్రాక్షన్ పెరిగిపోయి ఇంకా అతను లేకపోతే నేను చచ్చిపోతానని, ఎవరో తెలీదు, షీఈ్ ఓన్లీ 8th class. సో పాండమిక్ టైంలో ఇలాంటి చాలా కేసెస్ వచ్చాయి. జస్ట్ లైక్ దట్ ఏంటమ్మా మాట్లాడడం అంతా. సో అక్కడి నుంచి మంచి ప్యాంపరింగ్గా యువర్ బ్యూటిఫుల్, యువర్ లవ్లీ ఇలాంటి అపీలింగ్ మెసేజెస్ వాళ్ళు పంపించేసరికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. దాంట్లో ఇంట్లో ఉన్న కొంచెం కోప్పడ్డాలు అంటే ఇక్కడ అమ్మ కోప్పడుతూనే ఉంటుంది, ఇన్ని చూడు ఎంత బాగా మాట్లాడాలని అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. సో పేరెంట్స్కి చాలామందికి వర్క్షాప్స్ పెట్టి మేము చెప్పడం జరిగింది ఏంటంటే, కన్వే టు ద కిడ్స్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ యూసేజ్ అండ్ బీ లైక్ ఫ్రెండ్స్. బికాజ్ స్పై లాగా ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ సఫకేటెడ్ కదా, దే ఫీల్ సఫకేటెడ్. మంచిగా ఫ్రెండ్షిప్ లాగా ఉండి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అండ్ రోజు టీవీలో రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి కేసెస్ అన్నీ కూడా. సో వై డోంట్ యూ ఎడ్యుకేట్ యువర్ కిడ్స్కి చెప్పాలి. సో ఇలానే మోసం చేస్తున్నారు, ఒక కేసులో ఇలానే మోసం అయింది, సో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దే హార్మ్ దెమ్సెల్వ్స్ లైక్ ఎనీథింగ్. అమ్మాయి ఈ కేసులో అమ్మాయి డోర్ పెట్టేసుకొని అన్ని కాట్లు పెట్టేసుకుంటుంది అండ్ ఆ ఫొటోస్ పెడుతుంది అమ్మ వాళ్ళకి. సో వాళ్ళు ఇమీడియట్గా మాకు చెప్తే వి సెడ్ ప్లీజ్ టేక్ హర్ టు సమ్ నార్మల్గా చూడండి అమ్మాయిని. కౌన్సిలింగ్ ఇచ్చాము, అమ్మాయికి ఇచ్చాము, పేరెంట్స్కి. సో వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పాపం మంచి ఓకే మేడం అని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని వేరే ఊరికి తీసుకెళ్తున్నారు అనమాట, అంటే ఐసోలేట్ చేసేద్దామని. వాళ్ళు పాజిటివ్గా చెప్పాలి అది. సో షీ ఫెల్ట్ దట్ ఓకే నాకు
సో రిప్రిమెండ్ చేస్తున్నారు, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తున్నారని ఆ అమ్మాయి బస్లో నుంచి టక మెసేజ్ చేసేసింది మాకు. సో ఇమ్మీడియట్గా మేము రీచ్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి ఫస్ట్ యూ బ్రింగ్ హర్ టు హియర్, ఆమెకి సేఫ్గా హ్యాపీగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, మీరు ఇలా రిప్రిమెండ్ చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి అదంతా కాదు అని చెప్తే అంటే అలా జస్ట్ కాల్ అవే ఉంటాం. పిల్లలు చాలా ఇది అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, ఈ అమ్మాయి 8th క్లాసు, వాడు ఏం చదువుతున్నాడో ఏంటో తెలియదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్. హారిబుల్గా ఉన్నాయి బయట కేసెస్. మై గాడ్. పిల్లలకు చెప్తూ ఉండాలి పేరెంట్స్ అండ్ టీచర్స్. ముందేమో మనము స్కూల్లో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా, ఆల్మోస్ట్ డే టైంలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్తోనే టీచర్స్తో ఉండేవాళ్ళం, వాళ్ళతో మనకు అఫెక్షన్ పెరిగేది బాగా, టీచర్స్ ఏం చెప్పినా మనం వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే టీచర్స్తో రిలేషన్ తగ్గింది, ఓన్లీ ఆన్లైన్ క్లాస్, అంత అటాచ్మెంట్ ఉండదు. అయ్యేసరికి పిల్లలకి ఓన్లీ అమ్మ బిజీ ఉంటారు, నాన్న బిజీ ఉంటారు ఇంట్లో. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెటింగ్, వాళ్ళకి కొత్తగా ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్కి. అలా అయిపోయేసరికి ఇలాంటివన్నీ అవుతున్నాయి. అలాగే మీరు టిఎస్ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నారు కదా, ఎలా ఉంటుందండి అక్కడ జాబ్? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటుంటాను. పోలీస్ అకాడమీ ఒకసారి మీరు విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేమందరం అక్కడ, ఇట్ ఈస్ ఎ క్రెడిల్ అనమాట, మేము అక్కడి నుంచి పుట్టి వచ్చాం. సో యూనో అక్కడ ఎందుకన్నా టెంపుల్ అంటే అక్కడ మేము కరెక్ట్గా తయారవుతాం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్యూయే చెప్తాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ ఆల్సో, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడితే కూడా ఏడ్చేదాన్ని నేను. అంత సెన్సిటివ్గా ఉండేదాన్ని. అండ్ ఫిజికల్లీ ఆల్సో ఐ ఎవర్ యూస్ టు హ్యావ్ యాంపుల్ ఫుడ్ అనమాట, అన్నీ ఉండేవి ఇంట్లో, బట్ అలా వీక్గానే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఇంకోటి ఏది చూసినా కూడా అంత భయం అలా ఉండేది అనమాట. అంటే ఏదైనా భయానకమైన సిచ్యువేషన్ 10th క్లాస్ వరకు అలాగే ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఆల్ క్రెడిట్ టు అవర్ అకాడమీ, దే ట్రైన్ అస్ ఇన్ అండ్ అవుట్ అండి. ఫిజికల్ ఫిట్నెస్ అయితే మీకు అందరికీ తెలుసు, దట్ ఫిజికల్గా మాకు బాగా చర్నింగ్ ఉంటుంది. ఎవ్రీ డే ఎవ్రీ వీక్లో ట్వైస్ 10 kilometers రన్నింగ్, 10 kilometers 1 kilometer వాకింగ్ కూడా మనకి తెలియదు ముందు. అలాంటిది వాళ్ళ ఫిజికల్ మాకు టైం టేబుల్ ఉంటుంది. సో మనకి రన్నింగే కానీ, జాగింగే కానీ, సైక్లింగే కానీ, కొండలు ఎక్కడం అవన్నీ కూడా నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. మొదట్లో బాగా తిట్టుకునే వాళ్ళం మేము, ఏంటి ఇది అవసరమా, ఇంతగానం అవసరమా అని. బట్ మాకు ట్రైనింగ్లో యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగే మాకు వెన్ వీవర్ ఇన్ ట్రైనింగ్ మాకు ఎలక్షన్ బందోబస్తుకి పంపించారు బయటికి, అండ్ గణేష్ బందోబస్తుకి పంపించారు. రోజంతా అలా నించున్నాం హ్యాపీగా వితౌట్ ఎనీ స్ట్రెయిన్. దెన్ వి రియలైజ్, అరే ఎంత చేంజ్ అయిపోయాం మేము, వితౌట్ ఎనీ ఎఫెక్ట్. మనం చాలా బాగా చేయగలుగుతున్నాము, ఆల్ థ్యాంక్స్ టు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం ట్రైనింగ్. ఎట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా ఇందాక నేను చెప్పిన ఇష్యూస్ ఐ వుడెంట్ హ్యావ్ టోల్డ్ యూ లైక్ దిస్ ఇఫ్ నాట్ అ పోలీస్ ఆఫీసర్. అంటే పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అంటే ఆ బాధ చూస్తూ కూడా యూఆర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. చూస్తుంటే కూడా ఎంత బాధ అవుతుంది, వింటుంటేనే బాధ అవుతుంది. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ లెండ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ దెమ్. ట్రైనింగ్లో భాగంగా మేము వరంగల్లో ప్రొబేషనరీగా చేశాను నేను. సో అక్కడ వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ వరకు. పెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక సమ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎర్లీ మార్నింగ్లో 4 చనిపోయారు. వీ కుడ్ ఇమీడియట్లీ గో దేర్ అండ్ రెస్క్యూ దెమ్ అండ్ టుక్ దెమ్ టు హాస్పిటల్, అన్నీ చేస్తున్నాం. సో నెక్స్ట్ డే పేపర్లో ఇదంతా వచ్చింది, నేను ఆ 4 డెడ్ బాడీస్ దగ్గర ఉండడం. ఎవ్రీబడి వర్ షాక్డ్, అక్కడ ఉండి చేసేది ఈ అమ్మాయినా అంటే అదంతా కూడా ట్రైనింగ్లో మనకు నేర్పిస్తారు. యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్, నో బయాస్, నో టెన్స్, నథింగ్. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్వింగ్ ఇన్ టు ద యాక్షన్. సో అలాంటి అకాడమీలో ఎప్పటికైనా వర్క్ చేయాలి అనేది బాగా అనిపించేది నాకు. అంటే ట్రైనీస్కి అంత దగ్గరగా, అంటే మేము ఏమేమి నేర్చుకున్నామో అన్నీ కూడా చెప్పాలి అని అనిపించేది. బట్ ఇంత తొందరగా అవకాశం వస్తుంది అని అనుకోలేదు. అండ్ నా చిన్న పాప చాలా చిన్నది ఉండింది. సో మా సీనియర్ ఆఫీసర్స్ కోఆపరేషన్ చెప్పాలి ఈ విషయంలో. అడగగానే అంటే
ఐ కుడ్ రిక్వెస్ట్ దెమ్ యూనో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఉంటుంది. అది నా ఇంటికి దగ్గర ఉంటుంది అకాడమీ, జస్ట్ 3 minutes యాజ్ సూన్ యాజ్ ఐ రిక్వెస్టెడ్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. అండ్ అక్కడ మామూలుగా ఫ్యాకల్టీగా వెళ్దాం అనుకున్నాను, బట్ అక్కడ ఆఫీసర్స్ అందరు కూడా అపార్ట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ యూ డూ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అకాడమీలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవడం అంటే, బికాజ్ ఫైనాన్షియల్గానే కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కాకుండా డైరెక్ట్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళతో కూడా డీల్ చేసేది ఉంటుంది. ఓకే, వీఆర్ జస్ట్ యునో లేమ్ పీపుల్, అంటే కొంచెం అప్పుడప్పుడే డిపార్ట్మెంట్లోకి వచ్చాం, అంతా వస్తుందా మనకి అన్నా, కానీ ఇట్ గేవ్ మీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ద గవర్నమెంట్, హౌ టు డీల్ డూ ద కరెస్పాండెన్స్ విత్ ద డీజీపీ ఆఫీస్ అంత. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నేనున్న టైంలో గుడ్ థింగ్ ఏంటి అంటే 2000 members ట్రైన్ అయ్యారు అక్కడ. దిస్ ఇస్ ద హైయెస్ట్ పాసిబిలిటీ అనమాట, అంతమంది ట్రైనర్స్. యూజువల్గా 900 to 1000 కెపాసిటీ, కానీ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ రిక్రూట్మెంట్ బై ద టీఎస్ గవర్నమెంట్ అందరినీ ఒకేసారి మేము అక్కడ ట్రైనింగ్ ఇవ్వగలిగాం. 1200+ ఎస్ఐస్ అండ్ 600+ ఉమెన్ కానిస్టేబుల్స్. సో దట్ వాజ్, అంటే ఈ అందరికీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నాను నేను, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది ఒక్కటే చాలా పెద్ద బాధ్యత అనుకుంటే, దాంట్లో పాండమిక్ స్పెషల్ ఎఫెక్ట్. అది ఎలా ఉండేదంటే, రోజు 3 పూటలు, ఒక్కొక్క పూటలో 3 పెళ్ళిళ్ళు అయ్యేట్టు అంతమందికి ఫుడ్ కానీ, అంతమందికి మెడికల్గా యూనో మెడికల్ రిలేటెడ్ ఎయిడ్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, క్లాస్ రూమ్స్కి యూనో అకాడమీలో అంతమందికి చెప్పేట్టు ఫ్యాకల్టీ ఉండరు. సో వీ డిపెండ్ అపాన్ గెస్ట్ ఫ్యాకల్టీ. సో గెస్ట్ ఫ్యాకల్టీని పిలిస్తే వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడానికి వెహికల్ అలాట్మెంట్ కానీ, వాళ్ళకి ఆనరోరియం ఇవ్వడం కానీ, ఒక్కటి కాదు ఇంకా ఇవన్నీ చూసుకోండి. చాలా చాలా ఛాలెంజింగ్ జాబ్. అంట్లు తోమడానికి ఎవరు రాలే పాండమిక్లో, అంతమందికి వంట చేయడానికి ఎవరు రాలేదు. ఎలా ఉంటుంది అంటే, దేర్ వాజ్ ఆల్వేస్ యూనో మాకు చాయిస్ ఉండింది ట్రైనింగ్ ఆపడానికి, బట్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఎన్ష్యూర్డ్ దట్ ట్రైనింగ్, బికాస్ అప్పటికే హాఫ్ అయిపోయింది ట్రైనింగ్. మార్చ్లో అలా పాండమిక్ స్టార్ట్ అయింది, అప్పటికే హాఫ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఓపిక పడితే సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోతుంది. మేమేం ఆలోచించామంటే, అప్పుడు ఆగిపోతే ట్రైనింగ్ గవర్నమెంట్కి మళ్ళీ ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ చేయాలి. పోలీస్ ట్రైనింగ్ కెనాట్ బి గివెన్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ అండి. సో మళ్ళీ ఆల్ టుగెదర్ వీ హ్యాడ్ టు స్టార్ట్ అఫ్రెష్. అప్పుడు గవర్నమెంట్కి బడ్జెటే కానీ, అండ్ వీళ్ళ పిల్లలందరికీ కూడా డిస్టర్బ్గా ఫీల్ అవుతారు. సో వేర్ విల్ దే గో వితౌట్ ట్రైనింగ్? మనం డైరెక్ట్గా ఫీల్డ్కి మీద పంపిస్తే వాళ్ళకి ఇట్స్ నాట్ కరెక్ట్, అండ్ వీ కెనాట్ గెట్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో అలా అనుకొని ఛాలెంజింగ్ తీసుకొని 100% వితౌట్ ఫ్యాటాలిటీస్, 0 admissions అండ్ ఇన్ ద హాస్పిటల్స్ వీ కుడ్ కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మాకు. హైదరాబాద్ బయట షీటీమ్ అండ్ భరోసా సెంటర్స్ మీరే అంత డెవలప్ చేశారని కరెక్టేనా? అంటే అంతా కాదు, వికారాబాద్లో ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాము. ఎస్పీ గారు మంచి ఆఫీసర్. సో అక్కడ హైదరాబాద్ భరోసా తర్వాత సెకండ్ భరోసా సెంటర్ వికారాబాద్లో ఉండేది. ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్స్లో అన్నిట్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, కంపల్సరీ ఉండాలి భరోసా. ఎక్కడా లేదండి ఇండియాలో, ఎక్కడా కూడా భరోసా సెంటర్ లేదు ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆల్ యునో క్రెడిట్ టు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ దెన్ తెలంగాణ గవర్నమెంట్. ఉమెన్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ ఇస్ ఎన్కరేజింగ్ లైక్ ఎనీథింగ్ అండి. వెరీ నైస్. అంటే సి ఎవ్రీథింగ్ యూ ప్లాన్, యూ నీడ్ ఫండ్స్ లేకపోతే చేయలేం. ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్మెంట్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే, వేరియస్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి చేయాల్సిన జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్కి అదే విల్ పవర్, అదే విల్ ఉండాలి, అదే ఉండాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. సో ఈ భరోసా ఏంటి అంటే, ఇట్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. మంచి సెటప్. అంటే బిఫోర్ భరోసా ఎంత హారబుల్గా ఉండేది అంటే, ఒక రేప్ విక్టిమ్ కానీ, ఒక పోక్సో విక్టిమ్ కానీ, దే హ్యాడ్ టు అండర్గో సో మచ్ ట్రామా దట్ ఆల్రెడీ వాళ్ళకు ఒక ఒఫెన్స్ అయింది, అంటే వాళ్ళ పైన ఒక ఇది అయింది, వాళ్ళ విక్టిమ్, వాళ్ళు సపరేట్గా మెడికల్ టెస్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళ వెజైనల్ స్వాబ్స్ కలెక్ట్ చేయడం చాలా హారబుల్గా ఉండేది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్, పాపం
అందరూ బిజీ. అవును. దాంట్లో వీళ్ళది అడ్రస్ చేసేసరికి కొన్ని గంటలు అయ్యేది. దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ తెలిసేది కాదు. లీగల్ సపోర్ట్ వాళ్ళకి ఒక అడ్వకేట్ని మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి సపోర్ట్ గైడెన్స్ అనుకోవాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ పువర్ పీపుల్ కదా వాళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది కాదు, ఫినాన్సెస్ ఉండేది కాదు, చాలా కష్టంగా ఉండేది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అది ఇంకొక భయం. ద స్టిగ్మా అటాచ్ టు పోలీస్ స్టేషన్ వాజ్ హ్యూజ్ కదా రీసెంట్ వరకు. నౌ ఇట్ ఈస్ లైక్ ఓకే. సో పోలీస్ స్టేషన్లో సర్స్ ఉంటారు, సో వాళ్ళ ఎగ్జాక్ట్లీ. సో అలా అంతా ఉండేది ముందు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సో నాట్ ఓన్లీ పోక్సో విక్టిమ్స్ కదా, వేరే వేరే క్రిమినల్స్ అందరు కూడా అరెస్ట్లు ఉంటాయి, అక్కడే జరుగుతూ ఉంటాయి. సో చాలా భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు భరోసా సెంటర్ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే వన్స్ పోక్సో విక్టిమ్ కమ్స్ టు అస్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, అండర్ భరోసా. అంటే మీకు లీగల్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. అఫెన్స్ అవ్వగానే మన దగ్గరికి రాగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలిపించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తాము. మెడికల్ ఫెసిలిటీ మా భరోసాలోనే ఉంది, అక్కడే కలెక్ట్ చేస్తాం. అంటే దే నీడ్ నాట్ గో టు హాస్పిటల్ అగైన్. లీగల్ సపోర్ట్ ఉంది. ద కాంపెన్సేషన్, వాళ్ళకి ఏమేమి కాంపెన్సేషన్ వస్తుంది అదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఆధార్ కార్డే కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఉండవు చాలామందికి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తాం మేమే. వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి అవన్నీ కూడా కలెక్టరేట్కి పంపిస్తే వాళ్ళ కాంపెన్సేషన్ వస్తుంది. అండ్ వాళ్ళకి విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ ఇస్తాము ఫర్ ఆల్ దిస్ రాను పోను ఖర్చులు ఉంటాయి. అండ్ వాళ్ళ ఐడెంటిటీ అనానిమస్, అస్సలు తెలియదు బయటకి, పేరు కానీ ఆ అమ్మాయిని చూడడం కానీ అస్సలు చేయదు. అబవ్ ఆల్ దిస్ సపోర్ట్ పర్సన్స్ ఉంటారు మా దగ్గర, హెల్ప్ లైన్ ఆపరేటర్స్ అంటాము. వాళ్ళ డ్యూటీ ఏంటంటే టు మేక్ దెమ్ కంఫర్టబుల్, అంతే. వాట్ ఆల్ వీ కెన్ డూ. షాపింగ్కి వెళ్తామండి కొంతమంది విక్టిమ్స్తోని మేము హ్యాపీగా. వాళ్ళకి అంటే వీ షుడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు మెయిన్ స్ట్రీమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బికాజ్ చెప్తున్నాను వాళ్ళు హార్మ్ చేసుకుంటూ ఉంటారు అండ్ వీ కెనాట్ లీవ్ దెమ్ అలోన్. సో ఇలాంటివన్నీ సపోర్ట్ ఒకటే భరోసాలో ఉంటుంది. అండ్ సపరేట్ కోర్ట్ ఉందండి భరోసా ప్రెమిసెస్లోనే, పోక్సో కోర్ట్ అని, స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో కేసెస్. సో ఇప్పుడు వేరే కోర్ట్స్లో ఎలా ఉంటుందంటే అన్ని కేసెస్ తీసుకుని ఉంటారు కదా, సో డిలే ఉంటుంది ట్రయల్కి వచ్చేప్పటికి. భరోసా కోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ దే ఎఫ్ఐఆర్ ఈస్ రిజిస్టర్డ్, ఇమీడియట్గా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించడం, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఛార్జ్ షీట్ వేయడం, ఇమీడియట్గా అది కోర్ట్కి రావడం, అన్నీ వితిన్ 3-4 months ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఉండేసరికి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చే అది కానీ అవకాశం కానీ చాలా తక్కువ ఉంది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు భరోసా ఈజ్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ ఇన్ హైదరాబాద్ సిటీ, టు విచ్ ఎవ్రీ డే ఎవరో ఒక స్టేట్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మెయిడ్ బి జ్యుడిషియరీ ఆఫీసర్స్ కోర్ట్కి వచ్చి చూసిపోతూ ఉంటారు. సో అందరూ వచ్చి ఎలా వర్క్ చేస్తుంది. మేము కూడా రీసెంట్గా కేరళ ఆఫీసర్స్ వచ్చారు, ఉత్తరాంచల్ ఆఫీసర్స్ వచ్చారు, హిమాచల్ వాళ్ళు వచ్చారు, మహారాష్ట్ర వాళ్ళు, అందరూ ఎలా రన్ అవుతుంది, ఇంత సక్సెస్ ఎలా ఉంది, బికాస్ కన్విక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. సో రిసౌండింగ్ సక్సెస్ అన్నమాట. రియలీ. అలాగే మీరు వికారాబాద్కి డిప్యూటీ సూపరింటెండెంట్గా కూడా వర్క్ చేశారు. సో అప్పుడు మీరు అక్కడ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి కేసెస్, అంటే మీరు మర్చిపోలేని కేసు ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి? వికారాబాద్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఏరియా అండి. అంటే సిటీకి దగ్గరగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ డెవలప్డ్. కానీ చాలా మంచి ప్రజలు, పొలిటికల్గా కూడా సెన్సిటివ్గా ఉంటుంది. బట్ ఆఫీసర్ని బట్టి చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఇఫ్ దే బిలీవ్ దట్ ఆఫీసర్ డజంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, చాలా సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తారు అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా వర్క్ చేస్తారు. అంటే ప్రజల సపోర్ట్ అండి, యూ కెనాట్ ఇమాజిన్. ఇప్పటికీ కూడా ఇంత పాయసం తీసుకొని వస్తారు అక్కడి నుంచి. నాకు అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి ప్రజలు అక్కడ. నాకు మంచిగా ఎక్కువ గుర్తున్నది ఏంటి అంటే, ఒకసారి ముస్లిమ్స్, హిందూస్ అండ్ క్రిస్టియన్స్ మూడుది ఫెస్టివల్ ఒకటే రోజు వచ్చిందండి. సో ఎవ్రీబడి వాస్ వెరీ, అంటే అక్కడ అంటే వికారాబాద్లో పెద్ద చర్చ్ ఉంటుంది, అంత త్రూ అవుట్ స్టేట్ చేసేది కదా. అక్కడ ఉన్న లోకల్ జాతరలు అన్నీ ఒకటేసారి వచ్చేసరికి పీపుల్ ఆఫీసర్స్ వర్ వెరీ టెన్స్డ్. బట్ అసలు చాలా ఈజీగా అయిపోయింది. ఎవ్రీబడి వాళ్ళకి ఏమైనా అసలు ఏదైనా అవుతుందేమో అలా అనుకున్నారు.
బట్ ఎవ్రీబడి సపోర్టెడ్, ఎవ్రీబడి వాళ్ళంతలో వాళ్ళు మన హిందూ టెంపుల్ దగ్గర నుంచి అది బ్యాండ్ కొట్టుకుంటూ మస్జిద్ ముందు నుంచి వచ్చేసరికి వాళ్ళంతలో వాళ్ళు ఆపేశారు అది కొట్టడము. సో అలా ముస్లిమ్స్ కూడా చాలా చాలా అంటే పీస్ కమిటీస్ ఫామ్ చేసి పీస్ మీటింగ్స్ బాగా పెట్టామన్నమాట. అది బాగా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యి చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు జనాలందరూ కూడా. అండ్ అక్కడ ఏంటంటే అనంతగిరి చాలా ఫేమస్, టెంపుల్కి వస్తారు అండ్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అది. ఇట్స్ తెలంగాణ ఊటీ అంటారు దాన్ని. అట్ ద సేమ్ టైం కోట్పల్లి చెరువు అని ఉంటుంది. ఆ మధ్య 2017-18లో వర్క్ చేశాను నేను. అప్పుడే ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ సో మచ్. అంటే హైదరాబాద్ నుంచి వీకెండ్ చాలామంది వచ్చేవాళ్ళు. అయితే కొంచెం టెన్షన్ ఉండింది ఏంటంటే అది కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుంది అండ్ అక్కడ కొంచెం ఘాట్ రోడ్లా ఉంటుంది అండ్ అక్కడ ఎక్కడ కూడా ఏమైనా చేసి పడేస్తే కూడా ఏమీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ అయినాయి కూడా ముందు. ఒక కేసులో సంగారెడ్డి నుంచి ఓఆర్ఆర్ మీద నుంచి తీసుకొని వచ్చి అక్కడ చంపేసి వెళ్ళిపోయారు కూడా. అప్పుడు ఒక అలాంటి ఏరియా నాకు సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే అక్కడ అన్ని సీసీ కెమెరాస్ పెట్టించాం. సో ఫుల్ అంటే విత్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ వీ కుడ్ డూ ఓన్లీ వికారాబాద్ టౌన్లో. వికారాబాద్ సబ్ డివిజన్ 7 పోలీస్ స్టేషన్స్ అపార్ట్ ఫ్రమ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కాకుండా, అంటే టోటల్ 8 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. పెద్ద వికారాబాద్ డిస్టిక్లోనే వికారాబాద్ సబ్ డివిజన్ అనేది పెద్దది. తాండూర్ పరిగి ఇక్కడ ఏంటి అంటే అంత కమ్యూనిటీని మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి, మీరు నమ్మరండి ఫ్రూట్ బుట్టలలో పెట్టుకొని అమ్మే వాళ్ళు కూడా ఇచ్చారు డబ్బులు. అందరూ కూడా ఇది చేసి 500 కెమెరాస్ పెట్టాము. సో వీ ఇన్వైటెడ్ అవర్ సీనియర్ ఆఫీసర్ టు ఇనాగ్రేట్ అనమాట. ఆయన ఏమనుకున్నారు అంటే ఓహో వికారాబాద్ అంతా కలిపి 500 కెమెరాస్ ఉన్నాయేమో అనుకుని ఇనాగ్రేట్ చేసేప్పుడు అనుకున్నారు. సో సార్ ఇది ఓన్లీ వికారాబాద్ టౌన్ది సార్, మిగతాది అంటే హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఓన్లీ టౌన్లో 500 సీసీ కెమెరాస్, అది చాలా ఎంత మోటివేట్ చేశామంటే కళాజాతర బృందమ్స్ పెట్టి అక్కడ మోటివేట్ చేసరికి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ న్యూస్ పేపర్స్ మేడం చెప్పారు మేము సీసీ కెమెరాస్ పెట్టాము ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఐ ఫెల్ట్ ఓకే ఐ కుడ్ టేక్ దట్ యూనో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఈ సిటీ నుంచి ఎవ్రీ వీకెండ్ వచ్చే వాళ్ళు హ్యాపీలీ దే కుడ్ కమ్ అండ్ గో. ఒక ఇన్సిడెంట్ అయింది వెరీ అన్ఫార్చునేట్ ఇంకేం కాలేదు, బట్ ఇలానే లవర్స్ వచ్చారు అక్కడికి, పేరెంట్స్కి తెలియదు ఆబ్వియస్లీ. సో వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తే ఆ ఘాట్ రోడ్లో అతను ఇద్దరు వేరే వేరే సైడ్స్ నుంచి వచ్చేసి వాళ్ళకి చిన్న చాకు చూపించేసి దే రాబ్డ్ అనమాట వాళ్ళని. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చైన్ కానీ పర్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు. ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ వన్ దారూర్ జాతర అని ఉంటుంది, చాలా పెద్ద జాతర అది. సో ఆ దాంట్లో బిజీ ఉన్నాం. వాళ్ళు ఇమ్మీడియట్గా అమ్మాయి భయపడి 100కి ఫోన్ చేయడం, మాకు రావడం, నేను అక్కడే ఉండడం, మా టీం అంతా మేము జాతరలో బిజీ ఉన్నాం. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ రియాక్టెడ్ అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఫిజికల్ ఎలా ఉంటారో అపియరెన్సెస్ అని వాళ్ళ దగ్గర నోట్ తీసుకోవడం. ఫస్ట్ ఆ కపుల్ వర్ రిలక్టెంట్ అనమాట, తెలుస్తుంది మళ్ళీ మా పేరెంట్స్కి వద్దు మేడం పోతే పోనీ అని. అట్లా కాదు మీకు ఒక్కరికి ప్రాబ్లం కాదమ్మా అందరికీ అవుతుంది ఇట్లా అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వీ కుడ్ టేక్ ద కంప్లైంట్. ఓకే విల్ నాట్ టెల్ టు యువర్ పేరెంట్స్ అని చెప్పి మేము కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఫిజికల్ అపియరెన్సెస్ ఎలా ఉంటారో అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ వెహికల్ రఫ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్గా అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది చాలా సాటిస్ఫైడ్ యూనో డిటెక్షన్ మాకు. వాళ్ళని పట్టుకోవడమే కాకుండా వికారాబాద్ జిల్లాలోనే ఫస్ట్ పీడీ యాక్ట్ మేమే పెట్టామన్నమాట వీడిపైనే. అండ్ తర్వాత చూస్తే వారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ 82 ఇయర్ ఓల్డ్ ఉమెన్ పైన కూడా వాడు రేప్ చేశాడు. ఇవన్నీ కూడా తీసి పాతవన్నీ కూడా అటాచ్ చేసి, అంటే అవన్నీ అన్నోటిస్డ్గా వెళ్ళిపోయినాయి, నోబడీ రిపోర్టెడ్. సో ఈ అఫెన్స్ వల్ల అవన్నీ కూడా కేసెస్ పెట్టి డిటెక్ట్ చేసి ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టడం కానీ, అండ్ వచ్చే టూరిస్ట్కి మంచిగా చాలా మంచి టెస్టిమోనియల్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే వీఆర్ హ్యాపీగా వచ్చి వెళ్తున్నాము. ఈవెన్ నౌ ఆల్సో ఈ నేను ఈ సీజన్లో ఎక్కువ వెళ్తుంటారు కోట్పల్లి చెరువుకి. అవేర్నెస్ అది చాలా హ్యాపీగా ఉంటుంది వికారాబాద్. కానీ మ్యామ్ సీసీ కెమెరాస్ పెట్టడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ఒక మనిషి నుండి విజువల్స్ అన్నీ చూస్తూ అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇదంతా ఒక పెద్ద సర్కిల్. అవును.
సో ఆ మానిటరింగ్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది 100%. ఎవ్రీ డే మేము మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో ఎన్ని సీసీ కెమెరాస్ వర్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అఫెన్స్ అయింది, అక్కడ సీసీ కెమెరా చూస్తే వర్కింగ్ ఉండదు. అవును, అలాంటప్పుడు డిటెక్షన్ ఇంపాసిబుల్, అవును, కష్టం అవుతుంది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ బట్ కష్టం అవుతుంది. సో మేము ఏం చేస్తామంటే ఎవ్రీ డే వీ టేక్ కౌంట్. ఇవాళ ఎన్ని సీసీ కెమెరాస్ వర్క్, ఓకే 500 ఉన్నాయి, 500 వర్క్ చేస్తున్నాయా, ఫైన్. ఇమ్మీడియట్గా ఇవాళ వర్క్ చేయట్లేదు అని అన్నప్పుడు రిపేర్ చేయాలి. అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అండ్ దాని డివిఆర్స్ అవి ఉంటాయి కదా. ఇమ్మీడియట్గా ఆఫెన్స్ అయిన వెంటనే మా దగ్గర చైన్ స్నాచింగ్ కూడా, ఒక కేసులో చైన్ స్నాచింగ్ అయ్యి అమ్మాయి లాక్కొని వెళ్తే ఆమె షివరింగ్, ఆబ్వియస్గా అది చాలా టెన్షన్ ఉంటుంది. అది వితిన్ 3 hours డిటెక్ట్ చేయగలిగాం ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీ కెమెరాస్. అక్కడి నుంచి వెళ్ళడం, నెక్స్ట్ సీసీ కెమెరాలో, నెక్స్ట్ సీసీ కెమెరాలో అలా చూసి ఇమీడియట్గా ఆ వెహికల్ ఒక్క దాంట్లో పడకపోతే ఇంకో కెమెరాలో వెన్ హీ స్లోస్ డౌన్ ఇట్ విల్ క్యాప్చర్ ద పిక్చర్ అండ్ అట్లా డిటెక్ట్ చేయడం చాలా యూస్ఫుల్ అండి సీసీ కెమెరాస్. అండ్ ఈ సీసీ కెమెరాస్లో మేము వర్క్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, వీ గెట్ లాట్ మోర్ రెస్పెక్ట్ టు అవర్ సీనియర్ ఆఫీసర్స్. అసలు ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అప్పుడు, వెన్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నాట్ దేర్, వెన్ నో క్యాంప్, బికాజ్ 80s 90sలో వర్క్ చేసిన సీనియర్ ఆఫీసర్స్ కానీ తర్వాత వాళ్ళు కూడా టూ మచ్ ఆఫ్ మావోయిజం, టూ మచ్ ఆఫ్ టెర్రరిజం అలాంటివి ఉన్న స్టేజెస్లో కూడా వితౌట్ ఎనీ క్యాంప్స్, వితౌట్ ఎనీది, ఓన్లీ ఇంటెలిజెన్స్తోని వాళ్ళు ఎంత బాగా వర్క్ చేశారు. ఇట్ గివ్స్ అస్ గూస్ బంప్స్ అనమాట. చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా రెస్పెక్ట్ ఇంకా మల్టీఫోల్డ్ అవుతుంది వాళ్ళ పైన. ఇప్పుడు షూటింగ్ భరోసాలో ఉన్నారు, నెక్స్ట్ ఎటువైపు వెళ్ళే అవకాశం? జనరల్గా ప్రమోషన్ ఎస్పీ ప్రమోషన్లో ఉన్నాము. అది మా దగ్గర పోస్టింగ్స్ నథింగ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే డిపెండింగ్ ఆన్ అవర్ టాలెంట్ అండ్ రిక్వైర్మెంట్. అక్కడ ఆ టైంలో నెసెసిటీ ఉన్నప్పుడు అది లీస్ట్ స్పోకెన్ అబౌట్ టాపిక్. ఆఫీసర్స్ వెరీ వెల్ నో దట్ వేర్ టు పోస్ట్ హోమ్ అని చెప్పి వాళ్ళు దే విల్. అంటే మీరు ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు, ఎన్నో రకాలైన వర్క్స్ చేశారు. మీ మెంటల్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుందని మీరు మాటలు చెప్తూ ఉంటేనే మాకు అర్థమవుతుంది. బట్ ఇంకా కమింగ్ ఫ్యూచర్లో ఈ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, అదే అని ఉందా? 100% అండి, వితౌట్ ఎనీ డౌట్. అదే చెప్తున్నాను కదా, దిస్ డిపార్ట్మెంట్ అంటే మాకు ముందు పోలీస్ అని ఎప్పుడూ కూడా వి డిడ్ నాట్ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ నో యాంటీ అట్లా ఏముండదు కదా, న్యూట్రల్గా ఏం తెలీదు బేసికలీ. బట్ ఆఫ్టర్ ఇండక్టింగ్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్ మనం ఎంత చేయొచ్చు, ద స్కోప్ ఆఫ్ వర్క్ ఎంత వైడ్గా ఉంది అని తెలిసి ఇంకా ఎక్కువ పెరిగింది మాకు ఈ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్ పైన. అంటే ఎవ్రీబడి, ఒక మనిషి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఆయన సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. దట్ కీ ఆస్పెక్ట్ ఈస్ టేకెన్ కేర్ బై పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మనం ఫస్ట్ వెళ్ళి బయటకు జాబ్ చేద్దామా, లేకపోతే బయటకు వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుందామా, ఆర్ వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫస్ట్. నేను మంచిగా ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఆ ఎలిమెంట్ మేము టేక్ కేర్ చేస్తాం. సో వీ టచ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇన్ మల్టీ ఏరియాస్ అనమాట. చాలా ఏరియాస్లో వీ కుడ్ టచ్ దేర్ లైఫ్స్. స్కూల్కి కాలేజ్కి వెళ్ళే దారిలోనే కావచ్చు, మా పెట్రోల్ కార్స్, బ్లూ కోల్స్ ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా గుడ్ థింగ్స్లో కొన్ని గుడ్ థింగ్స్ అండ్ గుడ్ ఆఫీసర్స్ బయటకు వస్తున్నారు. బట్ మెనీ థింగ్స్ గెట్స్ అన్నోటిస్డ్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ వీ డూ ఇప్పుడు మా లేక్ పోలీస్ ఉన్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళని అక్కడ ఆపుతారు, వాళ్ళ పని అదే. సో అలా ఆపుతారు. ఎంతోమంది బావిలో పడినప్పుడు, బోరు బావిలో పడినప్పుడు కూడా తీసిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. థెఫ్ట్, ఇంట్లో దొంగతనం అయితే కొన్ని రోజులు వాళ్ళు బయటకు రాలేరు, ఇమీడియట్గా దొంగలను పట్టుకొని వాళ్ళ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడము. సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆ అమ్మాయిలను మెయిన్గా మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, అమ్మాయిలకి, ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ఏమైనా క్రైమ్ అయిందంటే ఇంకేం ఆలోచించరు, సూసైడ్ చేసుకుందాం ఇంకా అందరం అనేది ఈజియెస్ట్ థింగ్, వే అవుట్ వాళ్ళకి. ఇన్ మెనీ కేసెస్ మా షీ టీమ్స్లో వస్తాయండి. నార్మల్గా మాట్లాడుంటారు, గ్రూప్ ఫోటో తీసుకుంటారు. తర్వాత ఒక అమ్మాయి కేసులో
ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, షీ వాజ్ 5th month ప్రెగ్నెంట్. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వద్దు నాకు అవసరం లేదండి. షీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ రీజన్. ఎప్పుడో 10th ఎప్పుడో గ్రూప్ ఫోటో దిగింది. ఆ అబ్బాయి ఒక అతను బ్లర్గా చేసేసి అమ్మాయి పైన చేసి ఉన్నట్టు మాఫ్ చేసి ఈ హస్బెండ్ యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వేరే 300 ఫాలోవర్స్ ఉన్నారు వాడికి. సో వర్చువల్ వరల్డ్ అంతా ఫాల్స్ వరల్డ్. వాడి ఆ 300 ఫాలోవర్స్లో ఎవరు వాడికి ఏంటి తెలీదు, బట్ అందరు చూసేశారు మేడం. సో ఇప్పుడు అలాంటి ఆవిడతో ఉన్నావా, ఈ అబ్బాయి అమ్మాయి పుట్టారో నాదా కాదా, ఇలాంటివన్నీ చూసి సింపుల్గా అమ్మాయి. అండ్ వెన్ దే కేమ్ క్రైయింగ్ టు మై ఆఫీస్, ఐ సెడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయమా అంటే రఫ్ ఐడియా అన్న ఇవ్వండి కదా, మీరు ఎవరై ఉండొచ్చు. ఏం తెలీదు మేడం, అసలు ఏం తెలీదు. సో ఫైనలీ ఆ ఫోటోని మేము ఎక్కువ జూమ్ చేసి అది చేస్తే షీ రికలెక్టెడ్ దట్ మేడం ఇది నేను 10th క్లాస్లో ఉండే నాకు ఈ డ్రెస్ అని షీ రికలెక్టెడ్. ఈ 10th క్లాస్లో ఆ అమ్మాయికి ఆ గ్రూప్ ఫోటో లేదు, ఏమీ లేదు అసలు. అంటే చూసారు, అంటే కంప్లీట్ వాళ్ళ ఇల్లు మొత్తం షేక్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఈ అమ్మాయి కనీసం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వద్దు చచ్చిపోదాం ఇంకా అంతే, అందరం మందు తాగి చచ్చిపోదాం, సింపుల్ వే అవుట్ వాళ్ళకి. సో ఐ సెడ్ నో జస్ట్ వెయిట్ అని చెప్పి మళ్ళీ ఈ వాళ్ళ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు చాలా అదంతా డిటెక్ట్ చేసి వీ కుడ్ ఫైండ్ అవుట్ వన్ బాయ్. వేరే వాళ్ళ దగ్గర ఆ గ్రూప్ ఫోటో దొరికితే పక్కన ఎవరున్నారో తెలిసి వాడిని పట్టుకున్నాం. ఏంట్రా బాబు ఇది ఏంటి అంటే నాకు ఆ అమ్మాయి ఇష్టం కానీ నాకు దక్కలేదు అంటే ఈవెన్ ప్రపోజ్ కూడా చేయలేదు వాడు ప్రపోజ్ కూడా చేయలేదు, అమ్మాయి రిజెక్ట్ అసలు ఇవేమీ కాలేదు. బట్ వెన్ ఐ కేమ్ టు నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్ సమ్వేర్ ఇట్ హర్టెడ్ మీ. సో ఏదైనా చేసి ఇది చేద్దాం అనుకున్నాను, వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు మీరు ఆ 10th క్లాస్ ఎక్కడ అమ్మాయి పెళ్ళి అయిపోయింది ప్రెగ్నెంట్ పంపించేశారు. సో అది డిటెక్ట్ చేసి ఆ అబ్బాయిని రిమాండ్ పంపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ ఇన్లాస్ అందరినీ పిలిచి ఏం ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఏంటి, ఇన్స్టాలో ఎంతమంది ఫ్రెండ్స్. మెయిన్ తెలిసిన వాళ్ళందరికీ అమ్మాయికి ఇదే చెప్తాం, అనవసరంగా ఫోటోలు దిగకండి, అనవసరంగా మీటింగ్స్కి వెళ్ళకండి, టైంపాస్ కోసం నెంబర్లు అన్నెసరీ ఎక్స్చేంజ్ చేయకండి, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మేము ఆ బర్త్డే పార్టీకి వెళ్ళిపోతాం, ఈ బర్త్డే పార్టీకి, ఈ పబ్బులు ఈ క్లబ్బులు ఇవన్నింటికి వెళ్ళకండి, అన్నెసరీ అడుగు ఎందుకు మనకి బయట పెట్టడం అనేది చెప్తుంటాం. అసలు ఈ కేసు ఎంత హారిబుల్గా ఉండిందంటే ఎంతమంది ఒక్కొక్క సజెషన్ ఆ పాపకి 5th month తర్వాత అయితే అబార్షన్ చేయలేరు, సో ఈ మ్యారేజ్ ఉంటుందో లేదో మళ్ళీ అది నీ మెడకు పడతారు పిల్లలు, ఇప్పుడు అబార్షన్ చేసుకో. అరే దే వర్ నాట్ ఈవెన్ గివింగ్ హర్ టైమ్ ఎట్ ఆల్, అండ్ నాట్ ఈవెన్ గివింగ్ అస్ ఆల్సో టైమ్ టు డిటెక్ట్. అబార్షన్ చేసేసుకో 5th month కదా, ఇంకా దీని తర్వాత అయితే అది కూడా చేయరు, తర్వాత కావాలంటే అబ్బాయి మళ్ళీ మంచిగా అయిపోయి పిలిచాం మళ్ళీ కనొచ్చు కానీ అంటే పిచ్చి ఐడియాలు అందరూ ఇచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీని అందరినీ పిలిచి అందరినీ కౌన్సిలింగ్ చేసి ఇది యాక్చువల్ రిజల్ట్. ఆ అమ్మాయికి తల తెలీదు తోగా తెలియదు ఏం తెలీదు, జస్ట్ లైక్ దట్ హౌ కెన్ యూ ఒకసారి ఆలోచించదండి సెన్స్ లేకుండా. ఆయనకి ఏంటంటే పరువు, ఇంత మంది ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ అందరు చూసేశారు. సో ఇలా అంటే ఫాల్స్ వరల్డ్ ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చి వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా, వీళ్ళకి ఒక పూట తిండి పెడతారా, లేకపోతే వీళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఇన్ని ఫాలోవర్స్ అంటే ఏమవుతుందంటే అనానిమిటీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. నేను ఫేక్ ఐడి క్రియేట్ చేసి నేను మిమ్మల్ని అంటే ఎవరికి తెలీదు, సో ఆ డిస్గైస్లో నేను ఏమైనా చేస్తాను. డిస్ప్లే పిక్చర్స్ అమ్మాయిలో పెట్టుకొని అమ్మాయిలతో మాట్లాడి న్యూడ్ పిక్చర్స్ పంపించమని, న్యూడ్ వీడియోస్ పంపించమని, నేను అమ్మాయినే కదా నేను పంపించాను నువ్వు పంపించు షేర్ చేసుకోమని, ఇద్దరు అలా షేర్ చేసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని రూమ్స్కి రమ్మని చెప్పడం, లాడ్జెస్కి రమ్మని చెప్పడం. ఈ అమ్మాయిలు ఒక్క చిన్న ఫోటో పంపించి దాని నుంచి బయటపడలేక దాని నుంచి అమ్మ వాళ్ళకి చెప్తే తిడతారని చెప్పి ఇంకా చేయడం, ఇంకా న్యూడ్ పిక్చర్స్ పంపించడము, లేకపోతే బయటికి వెళ్ళి సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ అయిపోయి వాళ్ళకి ఎన్ని వీడియోస్ అవి తప్పితే ఇంకా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనమాట. సో ఐ అపీల్ టు ఆల్ ద గర్ల్స్, మీరు ఏమి తప్పు చేయట్లేదు. See, when somebody is taking your nude pictures and blackmailing or see whatever you have done, let us take that as a ignorance. But ఇంకా మీరు చనిపోవడాలు కానీ అవతల వాళ్ళకి పవర్ ఇవ్వడం ఇంకొకరికి చేసేటట్టు మీరు వీక్గా ఉండి అలా చేయొద్దని ఆల్వేస్ అప్పీల్. చాలా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటాను నేను, అందరికీ అదే చేస్తున్నాను. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సెంట్ యువర్ న్యూడ్ పిక్చర్స్ ఆర్ షేర్ సంబడి, ప్లీజ్ సెండ్ మీ అ మెసేజ్ separately
మీకు మీ ఇష్యూ అయిందని కూడా ఎవరికి తెలియదు. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ విల్ నాట్ కమ్ అవుట్, బట్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఎంత అప్పీల్ చేస్తే యూ డోంట్ బిలీవ్ అండి. అంతమంది అమ్మాయిలు ఏదైనా కాలేజ్కి వెళ్ళి రాగానే నా ఫోన్ అంతా నిండిపోతుంది. మేడం మాకు ఇలా అయింది, మేము పంపించాము, వాడు నా బాయ్ ఫ్రెండ్ మంచివాడే ఉండే కానీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ మీ మేడం. నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా, ఇంట్లో అమ్మ నాన్నలు ఉన్నారు, బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు నాకు, కానీ కిందికి వచ్చి నేను వచ్చేస్తాను, ఇంకా పైకి నేను వచ్చేస్తాను అంటే నాకు టెన్షన్ పడిపోయి బాత్రూంలోకి వెళ్ళి న్యూడ్గా పిక్చర్స్ తీయడం, వీడియో కాల్స్ అవన్నీ వాడు స్క్రీన్ రికార్డ్ చేయడం, ఇవన్నీ చేసి బ్లాక్మెయిల్ చేయడం. ఇలా 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 ఇవి వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామంటే పిల్లలు వద్దు మ్యారేజ్ వద్దు ఎందుకు వద్దంటున్నారో అర్థం కావట్లేదు మేడం, మా పాప కౌన్సిలింగ్ ఇవ్వండి అని. ఇది తీస్తే ఇవన్నీ ఉంటాయన్నమాట. పిల్లలు చాలా హారబుల్గా ట్రాప్లో పడిపోతున్నారు. ఇలాంటివన్నీ మేము సాల్వ్ చేస్తుంటే మాకు వచ్చే సాటిస్ఫాక్షన్ కెన్ యూ ఇమాజిన్, ఇట్ కెనాట్ బీ ఈక్వల్డ్ విత్ ఎనీథింగ్ అనమాట. ట్రూ. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ మీరు భరోసా సెంటర్లో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైజ్ అనండి, లేకపోతే ఒక సేఫ్టీ మెజర్స్లో మీరు ఏం చెప్తారు? సో ఎనీ టెక్నాలజీ ఈజ్ ఫర్ గుడ్, బట్ మనము యూస్ చేసే పద్ధతి బ్యాడ్గా ఉంటే ఇట్ విల్ బీ ఫ్యాటల్ అండి. మనకి ఇప్పుడు ఫోన్ వాడద్దు, ఇంటర్నెట్ వాడద్దు, ఇలా రెస్ట్రిక్ట్ చేయొద్దు పిల్లల్ని. బట్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, అవి 100% మీరు పేరెంట్స్గా తెలుసుకోండి, మీ పిల్లలకి చెప్పండి. టీచర్స్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. టీచర్స్ కూడా 100% పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ మనం అవేర్నెస్ పెంచుకొని మనం పిల్లలకి అవేర్నెస్ పెంచితే వాళ్ళు ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ట్రాప్లో పడి దాంట్లో మునిగిపోతూ ఉన్నారు వాళ్ళు. అండ్ అబ్బాయిలు కూడా చాలామందికి తెలియదు ఇంత పెద్ద పనిష్మెంట్ ఉంటుంది మేడం, ప్లీజ్ మేము మంచి ఒక్కసారి వదిలేయండి, మేము మా లైఫ్ చాలా మంచిగా చేసుకుంటాం, మంచి జాబ్ వస్తుంది నాకు. చాలా మంచి మంచి అబ్బాయిలు తెలియకుండా ఇలాంటివి చిన్న చిన్న జోక్ అలా చేసి వాళ్ళు మాకు రిపోర్ట్ చేసినప్పుడు మేము వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు అయిపోయింది వాళ్ళ కెరీర్ అంతా కూడా. అవును. ఒక కేసులో మేము జస్ట్ పెట్టి కేసేసామండి. ఆ అబ్బాయికి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చాము, అబ్బాయి నార్మల్ అయిపోయాడు. తర్వాత యాంటీసిడెంట్స్ చెక్లో ఒక కంపెనీలో జాబ్ వచ్చింది తనకి. నాట్ కంపెనీ, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే వాళ్ళు యాంటీసిడెంట్స్ చెక్ చేయమని చెప్పి మాకు స్పెషల్ బ్రాంచ్కి పంపిస్తారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వాడి పైన ఒక కేసు ఉంది, వాడికి జాబ్ పోయింది. సో ఏం చేయలేమన్నమాట. ఇట్లా వై విల్ ఎనీబడి రిక్రూట్ పీపుల్ హ్యావింగ్ విత్ కేసెస్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. సో అబ్బాయిలకి స్పెషల్గా అవేర్నెస్ పెంచండి, నాట్ ఓన్లీ అమ్మాయిలు. అబ్బాయిలకు చెప్పండి, మీరు చేసే చిన్న ప్రాంక్ కాల్ కానీ జస్ట్ భయపెట్టిద్దాము జోక్గా ఏదైనా కాల్ చేసి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి మెసేజ్ చేద్దాము, ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రము యూ హ్యావ్ టు ఫేస్ అ వెరీ సీరియస్ ప్రొసీడింగ్స్, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అండ్ దానివల్ల మీరు కెరీర్ తర్వాత మంచిగా చేసుకుందామన్నా అవ్వదు, అవకాశం ఉండదు. సో మైనర్స్ ఉంటారు, మేజర్స్ ఉంటారు, చాలా హారబుల్గా ఉంటుంది. సో ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు ప్లీజ్ బీ కాన్షియస్, మంచి కాన్షియస్లో, నాలెడ్జ్లో, కొంచెం విజ్డమ్తో ఆలోచించి చేయండి. అండ్ మెయిన్ రోల్ వచ్చేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ అండి. అండ్ వీళ్ళు మంచిగా చెప్తే అబ్బాయిలకు కూడా అండ్ అమ్మాయిలకు కూడా చెప్తే 100% వాళ్ళు వింటారు. వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎగ్జైట్మెంట్తో చేస్తున్నారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవ్రీడే మేము షీ టీమ్స్లో చాలా వస్తాయి. ముందే ఎలా ఉండింది అంటే టెంపుల్ దగ్గరికి వెళ్తే ఎవరో ఈవ్ చేయడము, లేకపోతే అలా ఇలాంటివి ఉండేది, లవ్ చేయమని ఎంబడబడ్డము. ఇప్పుడు అలా కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ అనానిమిటీ అంటే డిస్గైజ్లో పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. వై షుడ్ యూ టాక్ టు ఎనీ స్ట్రేంజర్? ఒక లెవెల్ మాట్లాడచ్చు. నేను హాయ్ అని మీకు మెసేజ్ పంపిస్తాను, మీకు తెలియదు నేను ఎవరు, ఓకే యూ కెన్ టాక్ ఫర్ అ వైల్. ఏంటి, వై ఆర్ యూ, ఐ మీన్ వాట్ డూ యూ వాంట్, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు మీరు, వై డూ యూ వాంట్ మీ టు టాక్, బస్ అక్కడ మాట్లాడి యూ క్యాన్ డెఫినెట్లీ కట్ ద కాన్వర్సేషన్. ఎందుకు ఇంకా అట్రాక్ట్ అయిపోతున్నారు, మీకు అంత తెలియట్లేదా? ఆ స్ట్రేంజర్కి వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వై విల్ హీ వాంట్ యూ యూనో? ఎందుకు పేరెంట్స్ కన్నా ఎక్కువ ఆలోచిస్తారా వాళ్ళు? ఒక కేసులో అమ్మాయి నాకు చదివిస్తానన్నారు, జాబ్ ఇప్పిస్తానన్నారు. ఎందుకు ఇప్పిస్తారమ్మా, మీకు ఎందుకు ఇప్పిస్తారు జాబ్? వై అన్నోన్ పర్సన్, అవుట్ సైడ్ పర్సన్ ఎందుకు చేస్తారు? మీకు అమ్మ నాన్నల కన్నా ఎక్కువ ఎవరు ఎక్కువ కాదు అమ్మ నాన్నల కన్నా. అండ్ మీరు డెఫినెట్గా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అమ్మ నాన్నతో. నాన్న
నాకు ఇలా మెసేజ్ వచ్చింది, అబ్బాయి ఎవరు అంటే వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ అయిపోతే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మనకి పోలీస్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బట్ మీరు అమ్మ నాన్నలకు తెలియకుండా ఏం ఇట్లా ఒక కేసులో అయితే ఐ విల్ టెల్ యూ అండి, వరంగల్ నుంచి వచ్చింది అమ్మాయి, చాలా పువర్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ. అమ్మ నాన్నలకి చేదోడు వాదోడుగా ఉండడానికి ఆ అమ్మాయి కష్టపడి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేద్దాము అన్న దాంతో వచ్చింది అమ్మాయి. ఎట్లయినా మీరు ఈ పొలంలో ఈ ఏజ్లో పనిచేయడం కాదు, నేను ఎట్లయినా జాబ్ చేస్తాను, డబ్బులు పంపిస్తాను, మంచిగా అయిపోదాం మనము అని. సో షీ కేమ్ హియర్. పాపం ఒక జాబ్ సైట్లో తను రెజ్యూమ్ అప్లోడ్ చేసింది. రిసెప్షనిస్ట్ రోల్ ఉంది అని చెప్పేసి ఒకతను వాట్సాప్లో యువర్ రెజ్యూమ్ ఇస్ సెలెక్టెడ్, మీరంతా బాగుంది, సెలెక్టెడ్. చూశాడు వరంగల్, ప్రీవియస్ ఏ స్కూల్లో చదివారు, ఏంటేంటి అన్నీ చూశారు. యువర్ సెలెక్టెడ్ అంటే పాపం అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయింది, థ్యాంక్ యూ ఫర్ ద ఆఫర్. 10,000 జాబ్, రిసెప్షనిస్ట్ రోల్, ఒక హోటల్లో. సో హోటల్లో ఒక రిసెప్షనిస్ట్ కదా, మీరు కొంచెం నీ పైన వరకు బట్టలు వేసుకొని ఉండాలి. సో అలాంటి ఒక ఫోటో పంపించండి, మాకు ఇక్కడ రికార్డ్స్లో ప్లేస్ చేసుకోవడానికి కావాలి, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే. పాపం మా అమ్మాయి అసలు అలాంటివి ఎప్పుడూ వేసుకోలేని అమ్మాయి అయినా కూడా పాపం ఖర్చు పెట్టి నీస్ వరకు పైన వరకు తీసుకొని మొహమాటంగా ఫోటో తీసి పంపించాడు. దెన్ స్టార్టెడ్ ద డ్రామా. నువ్వు ఇక్కడి వరకు తీసి పంపించావు, ఈ ఫోటో నేను మీ స్కూల్లో వాళ్ళకి, మీ ఏరియా వాళ్ళకి మేము వైరల్ చేస్తాము, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి పాడు పనులు చేసి డబ్బులు సంపాదిస్తుంది అని చెప్తాము. ఆ అమ్మాయి ఆ రోజు అసలు మాకే చాలా టెన్షన్ అయింది. షీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ అనమాట. షీ అటెంప్టెడ్ ఆల్సో. సడన్గా హాస్టల్ అమ్మాయి చూడ్డము, విండో నుంచి వచ్చి ఆమెను రెస్క్యూ చేసి ఏంటి అని అడిగి ఇలా అయింది అంటే నా దగ్గరికి తెలిసి మా గురించి తెలిసి తీసుకొని రావడము. నువ్వేం చేసావు, ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అంటే అమ్మ నాన్నలు డబ్బు లేకున్నా ఏం కాదు, మనం ఉంటాము, కానీ పరువు లేకుండా అంటే ఇలా పాడు పనులు చేస్తామంటే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు చచ్చిపోతారు. సో రీజన్ లేకుండా నేను ఆ అమ్మాయి అన్నీ రాసి పెట్టింది, అమ్మ నాన్న క్షమించండి అది అని అన్నీ. సో అది చాలా ఫస్ట్ మేము బయటకు రావడానికి, ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడిన ఉండే, వణుకుతుంది. స్టిల్ ఆ అబ్బాయి కాల్ చేస్తున్నాడు, నువ్వు పంపిస్తున్నావా లేదా, పంపిస్తున్నావు అంటే మేడం ఏం చేయాలి, నా ముందే వస్తున్నాయి. సో వీ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. వాడికి కాట్ చేసి వాడు అలాంటి అమ్మాయిలకి ఇంకెంతమందికో చేశాడు ఆల్రెడీ. అట్లా బెదిరించడం, డబ్బులు తీసుకోవడం, వదిలేయడం ఇలా సో అతని పైన కేసు పెట్టి రిమాండ్ చేశాము. జడ్జ్మెంట్ వచ్చింది, పనిష్మెంట్ వచ్చింది. సో ఆ అమ్మాయికి మళ్ళీ ఆ అమ్మాయి ఏమో ఇంకా లేదు మేడం, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు ఈ హైదరాబాద్ వద్దు, ఏమొద్దు, మేము చక్కగా పొలంలో మంచిగా పని చేసుకొని ఉంటాం మేడం, ఉన్న ఏదో తినుకుంటూ అని. అట్లా కాదమ్మా అని చెప్పి మాకున్న నెట్వర్క్లో ఎన్జిఓస్లో వాళ్ళతో మాట్లాడితే షీఈ్ నైస్లీ డూయింగ్ రిసెప్షనిస్ట్ రోల్, హ్యాపీలీ ఎర్నింగ్. అండ్ దెన్ చాలా మంచిగా ఉంది. ఇలాంటివి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మాకు, చాలా అంటే ఇంకా దిస్ ఇస్ అవర్ మోటివేషన్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అనమాట. నిజం అండి. దట్స్ మీరు చెప్తుంటేనే నాకే అంత సాటిస్ఫాక్షన్గా ఉంది. నిజంగా అమ్మాయిలు నిజంగా ఎలాంటి చెడు జరిగినా చెప్పుకోవడానికి మనకంటూ ఫ్యామిలీ మెంబర్ లాంటి భరోసా సెంటర్ ఉంది. డెఫినెట్గా అక్కడికి రండి. అందరూ లేడీసే మీకు సపోర్ట్ చేయడానికి టీం అంతా రెడీగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం మీకు ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రాంలో డెఫినెట్గా వాట్సాప్ నెంబర్, ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేయడానికి ఆ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మ్యామ్, అంటే చాలామంది ప్రాబ్లం జరిగినా కూడా మీ దగ్గరికి రావడానికో ఒక ఫోన్ కాల్ చేయడానికో ఇబ్బంది పెడతారు, అంటే విషయం బయటకు వచ్చేస్తుందేమో అని. సో అలా ఆలోచించే వాళ్ళకి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి. సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 100% మా షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్ హైదరాబాద్ సిటీ పోలీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే వీ ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ. మీకు మీ పేరు కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మీరు అప్రోచ్ అవ్వండి. అడగంది అమ్మాయినా పెట్టదు అనేది మనకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఫస్ట్ మీరు మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్తే 100% మా దగ్గర మాత్రం సొల్యూషన్ ఉంది. ఎనీ ప్రాబ్లం యూ హ్యావ్, మా దగ్గర సొల్యూషన్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అప్రోచ్ అవ్వాలి. మీరు అప్రోచ్ అవ్వడానికి మీకు చాలా అపోహలు ఉంటాయి. మేము ఇప్పుడు చెప్తే మీడియాలో వస్తుందా, లేకపోతే అమ్మ నాన్నలకు తెలిస్తే మమ్మల్ని తిడతారు. చాలామంది ఐ విల్ టెల్ యూ వన్ కేసు. ఒక CA చదువుతుంది అమ్మాయి, వైజాగ్లో అమ్మాయి, వైజాగ్ అమ్మాయి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. అండ్ షీ హాస్ పాస్డ్ ఆల్ ద ఎగ్జామ్స్. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఏదో ఉంది. సో ఇక్కడ ఏంటది
పార్క్ ఇందిరా పార్క్లో కూర్చొని చదువుకుంటుంది పాపం ఎవ్రీ డే. అమ్మ కొంచెం రిలాక్స్గా ఒక గంట 2 గంటలు అక్కడ ఎవరో ఈవ్ టీస్ చేశారు అమ్మాయిని. అలాగే కంటిన్యూ అవుతుంటే అమ్మాయి భయపడిపోయి వెళ్ళడం ఆపేసింది అక్కడికి. బట్ వాళ్ళు ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ ఆ అమ్మాయి ఉన్న హాస్టల్ని చూస్తూ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ అమ్మాయికి ఏంటి అంటే పోలీస్ని అప్రోచ్ అవ్వాలా, అప్రోచ్ అయితే మా పేరెంట్స్కి తెలిస్తే నీ చదవద్దు ఏమొద్దు, నువ్వు బయటికి నువ్వు పెళ్లి చేసేసి పంపిస్తాము రమ్మని అంటారా, ఇవన్నీ అపోహలు. సో మేము ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్లో మేము అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఫార్చునేట్లీ షీ వాజ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అంట. సో తను బయటకు వచ్చిన తర్వాత మేము ఇలాగే నంబర్ ఇస్తే తను అప్రోచ్ అయ్యి మేడం ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నేను బయటికి మ్యాగీ ప్యాకెట్ పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళు అక్కడ నన్ను ఫాలో చేస్తున్నారు అండ్ భయం అవుతుంది మ్యామ్, నాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్తే నో ప్రాబ్లం అని మేము వాళ్ళని మా టీంని పంపించి వీ కుడ్ యూనో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని కేసు చేసి పంపించేసాం. ఓకే. అండ్ ఆ అమ్మాయికి ఎటువంటి ఇష్యూ రాకుండా అమ్మాయి పేరు ఎవరికి తెలీదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలీదు, ఏం తెలీదు. సో దట్ షీ వాస్ థ్యాంకింగ్ అస్ లైక్ ఎనీథింగ్ అనమాట. పాపం అమ్మాయి ఎంత హ్యాపీ మేడం, మీరు ఒక్క మాట నా గురించి బయటకు చెప్పినా కూడా అమ్మ వాళ్ళు పిలిచి పెళ్లి చేసేవాళ్ళు. సో ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్కైనా కూడా ఇవన్నీ ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అనిపిస్తుంది. అమ్మాయి చక్కగా చదువుకొని పెళ్లి చేసి పంపించేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అనుకుంటారు ఆబ్వియస్లీ. ఈ కోర్టులు ఈ కేసులు పోలీస్ స్టేషన్లు తిరగడము అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో ఆ భయం, సో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఐడెంటిటీ 100% కాన్ఫిడెన్షియల్గా పెట్టబడుతుంది. ఒక కేసులో అమ్మాయి మాకు ఫోన్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేసేసింది, అన్ని మెడిసిన్స్ బాటిల్ అంతా మింగేసింది, ఆ మాత్రలు పడిపోయింది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. షీ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. ఇది ఎప్పుడు December 30th 31st ఆ టైంలో వీఆర్ క్వైట్ బిజీ ఇన్ అవర్ ఓన్ థింగ్స్ అనమాట. బిజీగా ఉన్నాము. ఆ బందోబస్తులో మాకు కాల్ వచ్చింది, వెదర్ టు టేక్ దట్ సీరియస్లీ అన్నట్టు. అమ్మాయి ఫోన్ పనిచేయట్లేదు. ఆ అబ్బాయి పేరు చెప్పి అంటే లవ్ ఫెయిల్యూర్ లాగా ఆ అబ్బాయి పేరు చెప్పింది, ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది, అతను ఎట్లా అయినా పనిష్ చేయండి అని చెప్పేసి అయిపోయింది. దాగి పడిపోయింది. ఆమె ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మేము ఇమీడియట్గా ఆ అబ్బాయికి కాల్ చేసి వాడిని ఫస్ట్ పనిష్మెంట్ తర్వాత సంగతి నీ ఆ అమ్మాయి పేరు ఏంటి, అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి ఫస్ట్ వాడిని తీసుకొని వెహికల్లో వెళ్ళి రెస్క్యూ చేసి ఆ అమ్మాయిని ఫస్ట్ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఎందుకు వచ్చారు. అందరం సివిల్ డ్రెస్లోనే ఉంటాము, ఇక్కడ ఎవ్వరు భయపడాల్సింది లేదు. సివిల్ డ్రెస్లోనే వెళ్ళామన్నమాట. వెళ్తే క్యూఆర్ఏ కైకోఆర్ఏ అని వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చారు అంటే ఫస్ట్ అందరిని బట్టి ఆ డోర్ ఓపెన్ చేయించేసి ఆ అమ్మాయికి వెళ్తే ఆల్రెడీ షీస్ ఇన్ సో మచ్ ఇన్ టు దట్ కండిషన్ అనమాట. ఎంబడి హాస్పిటల్, ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అంతా అది వామిట్ చేపించేసి అయిన తర్వాత వాడిని పట్టుకొని ఏంటి అంటే మేడం నేను అసలు తర్వాత అంతా సాల్వ్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకోను అని ఏం చెప్పలేదు, ఇట్ వాజ్ జస్ట్ నార్మల్ గొడవలు మిస్అండర్స్టాండింగ్ అయిపోయి ఇట్లా చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్. మాకు లవ్ ఉందనే తెలీదు, ఈ సూసైడ్ ఏంది, మా ఇంట్లో పరిస్థితి వచ్చేవారు తెలుసు. అలా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం మేము. వీ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ కాల్. సో వీఆర్ జస్ట్ ఏ కాల్ అవే ఫర్ యూ టు యూ ఆల్. ఎనీ టైమ్ 24/7 our people are there and confidentiality will be 100% maintained. And చాలా విషయాలలో కొన్ని అమ్మాయిలు కూడా తప్పు చేసి ఉంటారు, వాళ్ళు కూడా అడ్వాన్స్ అయ్యి ఎవరితో చేస్తుంటారు. అలాంటి టైంలో సూసైడ్ అనేది అంత ఇది కాదు, నాట్ అడ్వైజబుల్. మీరు రిపోర్ట్ చేయండి, వీ విల్ సాల్వ్, విల్ గివ్ యూ వెరీ బెటర్ సొల్యూషన్ ఓన్లీ. సో మన దగ్గర ఏంటంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఉమెన్. సో ఫర్ ఎ నేషన్ టు డెవలప్ 50% of the contribution should come from women also. So if women start వాళ్ళు ఇలా పెయిన్లో ఉండి సఫరింగ్లో ఉండి వాళ్ళది వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసి ఏమి కాంట్రిబ్యూట్ చేయకపోతే మన రాష్ట్రమే కానీ దేశమే కానీ ఎట్లా డెవలప్ అయిపోయింది. అందరం కూడా ఫస్ట్ మనల్ని మనము సేఫ్ గార్డే చేసుకోకుండా ఇంకొకరికి హెల్ప్ చేసేటట్టు మనం రెడీ అయ్యి మనం ముందుకు వెళ్తే 100% మన ఇండియా విల్ బీ ఇన్ నంబర్ 1 పొజిషన్. మనకున్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్. మంచి ఇంత వైడ్ పాపులేషన్, ఇంత అబండెంట్ పాపులేషన్ ఉండి దాన్ని పాజిటివ్గా మలుచుకుంటే ఇంకా మనంత ఇది ఇంకోరు ఉండదు. ఎస్పెషల్లీ ఉమెన్, దే ఆర్ నోన్ ఫర్ మల్టీ టాస్కింగ్, దే ఆర్ నోన్ ఫర్ ఎంపథీ, కంపాషన్, ఇవన్నీ మనకు ఉంటాయి. సో
సో మనది అది పాజిటివ్ డైరెక్షన్లో పెట్టి మనం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మన మేల్ కన్నా ఎక్కువ మంచిగా చేయొచ్చు మనం అనుకోవాలే కానీ. నిజం. అండ్ మనం అనుకుని కూడా ముందుకు వెళ్తుంటే చిన్న చిన్న హర్డల్స్ ఉంటాయి, దానికి 100% సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ బ్యాక్ స్టెప్ వేయడం కానీ, విత్ డ్రా అవ్వడమే కానీ, సూసైడ్సే కానీ అలాంటి 100% ఐ డోంట్ అడ్వైజ్ ఎట్ ఆల్ అసలు. Yes, ma'am. Absolutely. సో ఏది వచ్చినా కూడా మీరు యూ క్యాన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. Definitely, ma'am. Definitely, ma'am. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.